ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా సార్. జై మెహర్ బాబా సార్. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. సో జై మెహర్ బాబా అన్నయ్య. జై మెహర్ బాబా. సో ఈ పూట మెహరోపాసన యొక్క షెడ్యూల్ ని మరొకసారి రిపీట్ చేసుకుందాము. ఎటువంటి మార్పులు ఏం లేవు. మొదట హఫీజ్ యొక్క 3 ద్విపదల్లో పర్షియన్ మీనాక్షి, ఇంగ్లీషు అరుణ, తెలుగు ఉషా. సో ఫస్ట్ సాంగ్ ప్రెజెంటేషన్ కృష్ణమూర్తి గారితో ఉంటుంది. ఆ తర్వాత మెహరోపాసనంలో 12th పేజ్ 6th పేరా నుండి 13th పేజ్ ఫస్ట్ పేరా వరకు ఇంగ్లీష్ లో ఆంజనేయులు, తెలుగులో రజనీ గారి ద్వారా ఆలకిద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ పేరా అంజప్ప గారు ఇంగ్లీష్ లో, అక్కం గారు తెలుగులో వారి ద్వారా ఆలకించే ప్రయత్నం చేద్దాము. ఆ తర్వాత క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సాంగ్ ప్రెజెంటేషన్ నర్మదా గారికి ఉంటుంది. ఆ తర్వాత నామము రాఘవేంద్ర ఉషా శ్రద్ధ. ఆ తర్వాత ఆరతి అక్కం గారు. చివరిగా 2 నిమిషాల పాటు నిశ్శబ్దంతో ఈ పూట మెహరోపాసన కంప్లీట్ అవుతుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. మజాన్ से चुनो चरादम के बंदे मुकबिल कबूल कर दे जान हर सुकान के सुल्तान गुफ्त जो विष्णवी सुकान अहले दिल मगु के कतास्त सुकान शेनाज नाये दिल बरा कताई इंजास्त बंदे फिर मगोनम की जहलम बेरहद फिर मा हरचे कोनाद एन अनायत बाशद ख्वाजा शामशुद्दीन मोहम्मद अफीजी शिराज. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై మెహర్ బాబా. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understanding him. I am slave of the master who have released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. ख्वाजा शामशुद्दीन मोहम्मद हफीजी शिराज. Eternal beloved avatar मेहर बाबा की जय. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వలె యొక్క గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిదాని ఎన్నడూ తప్పని అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత ఉండే అలోపం ఉన్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తిని చేసిన గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినా తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. హఫీజ్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఎన్ని జన్మలైన కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా.
సంసార బంధములో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా, మెహరు దర్శనానికై పరితపించరా, పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా, అంతరంగమున నీవు యోచించరా, ఆర్తితో బాబాయని కీర్తించరా, దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు, ఎన్ని జన్మలైన కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా, అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం, ఆనందదాయకం బాబా దర్శనం, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము, ఎన్ని జన్మలెత్తినా పొందలేమురా, జన్మ జన్మకి మజిలీ సాగుతోందిరా, శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు, ఎన్ని జన్మలైన కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా, ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా, దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు, అవతార్ మెహర్ బాబా की जय। ఎన్ని జన్మములైన కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా, ఈ జన్మల్లోని తరగాలి అంటే అవతారి దరికి చేరరా. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా కర్మలనేది అనుభవించి తీరాల్సింది, అది ఎవరైనప్పటికీ కూడా. కానీ ఇక్కడ రచయిత చెప్తున్నటువంటి ఒక చిన్న ఎగ్జంప్షన్ మనకి అర్థమయ్యే పాయింట్, ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఆలకిస్తున్న విషయాలు కూడా ఒక్కసారి కనెక్ట్ చేసేటువంటి ఆ సాహిత్యంతో కూడినటువంటి పాట కాబట్టి, తరగాలి అంటే ఇక్కడ తగ్గాలి అంటే రచయిత ఏ ఉద్దేశంతో రాశారో తెలియదు, కానీ తగ్గడం అనేటువంటిది నిజానికి ఎందుకంటే ఈ యొక్క భవబంధాల నుంచి దూరం అవ్వాలి, ఈ భవబంధాలు అనేది మళ్ళీ తగులుకోకుండా ఉండాలి అంటే మనకి అదే చార్ట్ నెంబర్ 9 లో అవుతాడు చెప్తాడు ఒక చోట, సంస్కారాలు అనేటువంటిది కూడా ఎందుకంటే ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు పెంచుకోవడం జరుగుతుంది, అంటే నిన్నటి నా కథలు పెంచుకోవడం ఉంటుంది, అంటే పరిణామ ప్రక్రియలో ఇప్పటి నా కథ అయినటువంటి పునర్జన్మ ప్రక్రియ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో పోగు చేసుకున్న సంస్కారాలని ఖర్చు పెట్టుకోవడము, తర్వాత కొత్తవి పోగు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సాధారణంగా. కానీ జన్మరాహిత్యం కలగాలి అంటే ఒకటే దారి ఏంటి అంటే ఈ సంస్కారాలు తగ్గాలి. సాధారణంగా ఎలా ఉంటుంది అంటే లోకంలో ఒక పదజాలం ఎలా ఉంటుంది అంటే ఎవరైనా బాధపడుతూ ఉంటే అనిపిస్తుంది, ఓ అతని సంస్కారం తగ్గుతుందేమో అనిపిస్తుంది, కానీ అవుతాడు అది ఆ మాట ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎందుకంటే ఇలా నువ్వు చూసే వ్యక్తి కూడా ఒకవేళ మోస్ట్ సోల్ అయితే, ఒకవేళ నువ్వు అలా చూసి జడ్జ్ చేసే వ్యక్తి కూడా ఒక మోస్ట్ సోల్ అయితే అది కరెక్ట్ కాదని చెప్పాడు అవుతాడు. ఎందుకంటే నువ్వు బాధలు అనుభవిస్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు నిజానికి రెండు జరుగుతాయి. ఒకటి అంటే ఆల్రెడీ పోగు చేసుకున్న సంస్కారాలు ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంటుంది. అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుంది అంటే ఖర్చు పెట్టుకుంటూనే కొత్తవి కూడా పోగు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సాధారణంగా. కానీ తగ్గడం అనేది మాత్రము రీఇన్కార్నేషన్ లో జరగదని చెప్పాడు అవుతాడు, స్పష్టంగా చెప్పాడు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి చూసాం, మనం ఇంతకుముందు జర్నీ చేస్తాం. ఎక్కడ తగ్గుతుందండి మనకి సంస్కారాలు తగ్గేది? ఎక్కడ తగ్గుతుంది? ఏ కథలో తగ్గుతుంది? రేపటి నా కథ సాక్షాత్కారం క్రమంలోనే.
రేపటి నా కథలో తగ్గుతుంది అంటే రియలైజేషన్ ప్రాసెస్ లేక ఇన్వల్యూషన్ ప్రాసెస్ లోనే జరుగుతుంది. అంటే ఆ పాత్రలో ఉన్న వాళ్ళకి తగ్గుతుంది తప్ప మిగతా వాళ్ళకి తగ్గదు అనేటువంటిది మనకు అవతారుడు ఆ చార్ట్ నెంబర్ 9 ద్వారా అంటే డివైన్ థీమ్ ద్వారా చాలా స్పష్టంగా చెప్పాడు క్లియర్ గా. కాబట్టి తరగడం అంటే ఏంటంటే తగ్గడం. ఎందుకంటే సంస్కారాలు తగ్గితే తప్ప అంటే తగ్గడం అంటే ఏంటి అంటే ఇక్కడ దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకోవాల్సిన పాయింట్ ఆ ఒకసారిగా గ్రాస్ ఇంప్రెషన్ నుండి సటిల్ ఇంప్రెషన్ కి వెళ్ళాలి. సటిల్ ఇంప్రెషన్ నుంచి మెంటల్ ఇంప్రెషన్ నుండి నో ఇంప్రెషన్ స్టేజ్ కి రావాలి. సో ఇది మనకి ఆ సాహిత్యంలో ఉన్నమాట. కాబట్టి ఇంకొక చరణంలో అవతాడు చేసే పని ఏంటి అంటే స్పష్టంగా కవి చెప్పడం జరిగింది. ఆ పాట రాసిన వ్యక్తి అహంకార నాశనము మెహరు కార్యము. అహంకార నాశనం అంటే మనకి ఇంతవరకు అంటే అహంకారం అంటే ఏ రెండు కలిస్తే అహం అని మనకి అవతాడు చెప్పాడు గతంలో. బుద్ధి మనసన బుద్ధి మనస్సు ఇంకొకసారి అండి ఇంకెవరైనా మీరు అన్య సంస్కారాసు సీట్ ఆఫ్ ఇంజురిటీ కలిస్తే అహం అన్నయ్య. అహంకారము సంస్కారాలు ప్లస్ సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ కలిస్తే సంస్కారాలు. అంటే మనకి అహం అనేటువంటిది అంటే అంటే మనస్సు అంటే ఏంటి అంటే మనకి మానసిక శరీరము బుద్ధి కలిస్తే మనస్సు మనకి చార్ట్ నెంబర్ 10 లో చెప్పిన దాని ప్రకారం. కాబట్టి ఇక్కడ అహం అంటే ఏంటి ఏ రెండు కలిస్తే అహంకారం అవుతుంది అంటే ఒక సంస్కారాలు ప్లస్ సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ. సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ అనేది కూడా మనం ముందు మనకి అవతాడు అందించబోతున్నాడు. కానీ ప్రస్తుతానికి మాత్రము సంస్కారాలు. అహంకారం అంటే ఎందుకంటే ఆ అహంకారంలో దాదాపు ఎక్కువ భాగాన్ని కేటాయించబడింది ఎవరికి అంటే సంస్కారాలకి. అంటే అహంకార అంటే సంస్కార రహితం చేసుకోవాలనేది ఆ మాట వెనక ఉన్న అంతరార్థం అండి. కాబట్టి ఏది అసలు మెహర్ కార్యం ఏంటి ఇప్పుడు మనతో మాట్లాడేటువంటి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా యొక్క కార్యం ఏంటి ఆయన చేసేటువంటి పని ఏంటి అంటే ఆయన యొక్క అహంకార నాశనమే మెహర్ కార్యము. కాబట్టి ఆనందదాయకము బాబా దర్శనము. కాబట్టి ఎప్పుడైతే అహంకార నాశనం అయిన తర్వాత నువ్వు ఆ పాత్రలోకి వెళ్ళిన తర్వాత నిజానికి ఎవరు మెహర్ బాబా అనేది నువ్వు స్పష్టంగా ఒక నిజ దర్శనం జరుగుతుంది. అందుకే ఆనందం అని చెప్తున్నాడు కవి అక్కడ. కాబట్టి ఎన్ని జన్మములైనా కర్మబంధాలను అనుభవించాలి ఎవరైనా. కాబట్టి ఈ జన్మలోనే తరగాలి అంటే అదే మనం చెప్పినటువంటి అవతాడు చాలా సార్లు మనకి ఇదే మెహరోపాసనంలో చాలా సార్లు బల్లగుద్ది చెప్పాడు. అంటే నేను చెప్పినట్లు గనక నువ్వు ఇదేతో పాటిస్తూ నాకు శరణాగతి కాగలిగితే నేను ఈ జన్మని చివరి జన్మ చేయగలను అని బల్లగుద్ది మనకి చాలా సందర్భాల్లో మనకి అవతాడు చెప్పడం జరిగింది. కాబట్టి మనకి కృష్ణమూర్తి గారు అందించినటువంటి పాటలోని ఒక అర్థం అనేది నాకు అర్థమైనంత వరకు వివరణ అండి. ఓకేనండి. ఇక మన మెహరోపాసనానికి వస్తే సో నిన్నటి వరకు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ లో మనము సెకండ్ పార్ట్ ని అవతాడు కంటిన్యూ చేస్తున్నాడు. సో నిన్నటి వరకు అంటే ఈ యొక్క సెకండ్ పార్ట్ మనం చూసుకుంటే రెండు విషయాలు ఒక ప్రస్తావిస్తున్నాడు అవతాడు. రెండు విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా సెకండ్ పార్ట్ లో అంటే మొదటిది ఏంటి ది ఇనిషియల్ అర్జ్ అండ్ ది జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్ అంటే ఆది ప్రేరణ, ఇంకోటి వికసిస్తున్నటువంటి చైతన్య ప్రయాణం. సో ఎలా స్టార్ట్ అయింది ప్రయాణం అనేటువంటిది అంటే 1 by 1 చెప్తూ వచ్చాడు అవుతాడు. ఎందుకంటే కొన్ని పదాలు ఎందుకంటే మనకు అసలు రీక్యాప్ తర్వాత రిపీట్ చేసుకుంటే కొన్ని పదాలు మనకి క్యారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకు మనకి రివిజన్ ఎందుకు చేస్తున్నాడు అవుతాడు అంటే మనకి ఇక్కడ కొన్ని పదాలు ఎస్పెషల్లీ కొన్ని వర్డ్స్ అనేది కూడా మనం క్యారీ చేసుకుంటూ నిత్య జీవితంలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఎందుకంటే మనము ఒక డెత్ గురించి బర్త్ గురించి మనకి అవతాడు చెప్పాడు క్లియర్ గా. అసోసియేషన్ గురించి డిసోసియేషన్ గురించి చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క ఉన్నటువంటి నువ్వు గత జన్మలలో చేసినటువంటి మానవుడిగా నువ్వు చేసిన పనులు ఏంటి అనేది కూడా స్పష్టంగా అర్థం కావాలి. నువ్వు ఇంతవరకు రీఇన్కార్నేషన్ లో ఒక మానవుడిగా జన్మిస్తూ మానవ జన్మ తీసుకున్నప్పటికీ నువ్వు చేసినటువంటి పనులు ఏంటి దాని ఫలితం కూడా మనకు అవుతాడు చెప్పడం జరిగింది. అంటే ఆ పదాలు ముఖ్యంగా నేను చేసిన పని నా కథ ఎలా స్టార్ట్ అయ్యింది నా కథ ఆ కథలో నేను ఎక్కడ ఉన్నాను అనేది కొన్ని సందర్భాలలో అవతారుడు కొన్ని ఒక పదాలు అందిస్తూ ఉంటాడు. కొన్ని టర్మ్స్ అన్నమాట. టర్మ్స్ అనేటువంటిది దాన్ని పట్టుకోగలగాలి.
ఎందుకంటే భాష నేర్చుకోవాలి అంటే పదాలు అర్థం కావాలి. పిల్లకి ఒక చిన్న పిల్లలకి టీచరు యాపిల్ అనే పదం చెప్పడానికన్నా ముందు అసలు ఏంటి చెప్పాలి కదండి. అంటే ఆల్ఫాబెట్స్ నేర్పించాలి. ఆల్ఫాబెట్స్ నేర్పిస్తే తప్ప పిల్లలకి వచ్చేసి ఆ యొక్క లెటర్స్ అంతా ఫామ్ చేసి ఒక వర్డ్ గా రాదు, ఒక పదాలుగా రాదు. కాబట్టి యాపిల్ అని చెప్పాలన్నా, బ్యాట్ అని చెప్పాలన్నా, క్యాట్ అని చెప్పాలన్నా వాళ్ళకి వాళ్ళకి ఆల్ఫాబెట్స్ తెలియాలి పిల్లలకి. అదే విధంగా మనందరినీ ఇలా కూర్చోబెట్టినటువంటి అవతాడు ఏం చేస్తున్నాడు అంటే ఆల్ఫాబెట్స్ అంటే ఏంటని అని చెప్పే పదాలు, కొన్ని పదాలు అంటే రీప్లేస్ చేసుకోవాల్సినటువంటి అంటే సందర్భాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ అని చెప్పాడు. మనకి ఇంతవరకు నాకు అర్థమైనంత వరకు ఎక్కడైనా కూడా ఎవరైనా పుడితే అలా నా కళ్ళ ముందు ఎవరైనా పుట్టినప్పుడు చూస్తూ ఉంటే అది బర్త్డే అనిపిస్తుంది. అతను అలా పుట్టాడు, వాళ్ళకి ఆ సంతానము కూతురో కొడుకో పుట్టారు అనేటువంటి చెప్తున్నా. అంటే బర్త్ అనే పదం వాడుతున్నాను, కానీ ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేసాడు అవుతాడు. అంటే ఒక రియాలిటీగా వాడాలి. ఎందుకంటే మౌలానా జలాలుద్దీన్ రూమి చెప్పినట్లుగా ఆలకించడం ద్వారా మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆలకిస్తున్నాం. ఏం ఆలకిస్తున్నాము? నిజ భాషను ఆలకిస్తున్నాం. ఇది ఎటువంటి లాంగ్వేజ్ అంటే ఇట్స్ లాంగ్వేజ్ ఆఫ్ రియాలిటీ. ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా ఇది ఒక రియాలిటీ. అల్టిమేట్ గా ప్రతి ఒక్క మానవుడు ఇంప్లిమెంట్ చేసుకొని, డైజెస్ట్ చేసుకొని, ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి లైఫ్ అది. ఎందుకంటే సాధారణంగా మనకి గతంలో మనకి హఫీజ్ చెప్పినట్లుగా, ఎందుకంటే ప్రాక్టికల్ గా పాసిబుల్ ఇంపాసిబుల్ అనేది కూడా, ఎందుకంటే చిన్న మాటే, ఎందుకంటే చాలా సహజమైన మాట. ఎవరైనా మనకి ఒక వ్యక్తి, తెలిసిన వ్యక్తి, కాస్త పరిచయం ఉన్న వ్యక్తి అడిగితే ఎలా ఉన్నావు అంటే మామూలుగా ఏం చెప్తారు? సాధారణంగా చెప్పేస్తే పోయింది కదా, దాందేముంది, నేను బాగున్నా బాగాలేకపోయినా బాగున్నా అని చెప్పేద్దాము, దాందేముంది అనేటువంటి అలవాటు పడినటువంటి స్థూల సంస్కారాలకి ఆ సాధకులు అలా అలవాటు పడరు. ఎందుకంటే వాళ్ళది సూక్ష్మ సంస్కారాలు, మానసిక సంస్కారాలు అనే స్టేజ్ లో ఉంటారు. మామూలుగా అంటే చిన్నది, వినడానికి చాలా చాలా తేలిగ్గాను సహజంగా అనిపిస్తుందే తప్ప, కానీ అది వాళ్ళకి అసహజం. ఎవరికి? సాధకులకి. ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి వాళ్ళకి మాత్రము వాళ్ళు చాలా హానెస్ట్ గా, సిన్సియర్ గా మాట్లాడతారు. ఎందుకు మనకి హఫీజ్ చెప్పడానికి ఎవరైనా కూడా, ఎందుకంటే ఇది ఎప్పుడు జరిగింది? దాదాపు 800 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనే. ఎప్పుడు చెప్పిన మాట, అప్పుడు చెప్పిన మాట, కానీ ఇప్పటికీ వర్తింప చేసే మాట ఎప్పుడైనప్పటికీ. ఎందుకంటే నేను కలిసినప్పుడు కొంతమంది మాట్లాడుతుంటే ఎవరో ఒక వ్యక్తి ఒక సాధకుని అడుగుతున్నాడు, ఏమండి ఎలా ఉన్నారు అంటే అడిగినప్పుడు వచ్చేసి మీరు దేన్ని అడుగుతున్నారు అని అడిగాడు. అంటే నాకు కనిపించేది మీకు గ్రాస్ బాడీ కదా అంటే, అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే అది ఎలా ఉండాలి అలాగే ఉంది కదండి అన్నాడు. అంటే కొన్ని పదాలు అంటే ఇది ఒక ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చా, లేకపోతే ఇలా ఉండగలమా అనేది అది వాళ్ళకి సంబంధించింది. కానీ కొంతమంది నాకు పరిచయం అయినటువంటి వాళ్ళలో ఈ మెహరోపాసనంలో కొంతమంది పరిచయం ఏర్పడినప్పుడు వాళ్ళ సాధకులు మాట్లాడే భాష కూడా అలాగే నాకు అనిపించింది, అలాగే నాకు వినిపించింది కూడా, నేను అలాగే చూశాను. కాబట్టి నాకు అక్కడ హఫీజ్ చెప్పినట్లుగా క్లియర్ గా ఆ భాష వాడుతున్నాడు క్లియర్ గా. అంటే ఒక మనిషి ఇంకో వ్యక్తిని వచ్చేసి నువ్వు ఎలా ఉన్నావు అంటే నేను బాగున్నాను అనేది అతను అడగడానికన్నా వీడు చెప్పేస్తున్నాడు. నేను బాగున్నానండి, ఐఎమ్ ఫైన్ అని చెప్తున్నాడు. అంటే నువ్వు బాగున్నాను అంటే ఏం బాగున్నట్లు? నువ్వు స్థూలంగా బాగున్నావా, సూక్ష్మంగా బాగున్నావా, మానసికంగా బాగున్నావా, లేకపోతే ఆత్మానందం అనుభవించేంతగా బాగున్నావా? ఎందుకంటే ఎప్పటి వరకు అయితే నీ యొక్క ఈ నీడలకి సంబంధించినటువంటి శరీరాల ఎరుకలో ఉన్నంత వరకు, సో ఒక నిజంగా చెప్పాలి, వాస్తవంగా మాట్లాడాలి అంటే నువ్వు బాగున్నట్లు కాదు, సరిగ్గా చెప్పాలి అంటే. అందుకే హఫీజ్ చెప్పిన మాట ఏంటి అంటే, ఎవరైనా నన్ను ఎలా ఉన్నావు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటండి? ఎవరికైనా గుర్తుందా? I have thousands of false answers to the question of how are you. ఇంకొకసారి తేజద. I have thousands of false answers to the question of how are you. అంటే అక్కడ ఏం చెప్తాడు హఫీజ్ అంటే, ఐ హావ్ 1000 బ్రిలియంట్ లైస్ ఫర్ ద క్వశ్చన్ హౌ ఆర్ యూ అంటాడు. ఐ హావ్ 1000 బ్రిలియంట్ లైస్. ఎవరైతే నన్ను ఇప్పుడు హరిప్రసాద్ అనేవాడు నన్ను అడిగాడు అంటే, హఫీజ్ చెప్తున్నాడు నాతో, నువ్వు నన్ను అడిగావు కదా హరి నేను ఎలా ఉన్నానంటే, ఆ ప్రశ్నకి నా దగ్గర కొన్ని వేల కొలది తెలివైన అబద్ధాలు ఉన్నాయి అన్నాడు. తెలివైన అబద్ధాలు అంటే భాష చూస్తే అంటే అలాగే మాట్లాడతారండి.
ఇది కేవలం హఫీజ్ సంబంధించింది కాదు. నేను కొంతమందిని చూస్తున్నప్పుడు అంటే భాష, ఎందుకంటే ఆ లాంగ్వేజ్ ఆఫ్ రియాలిటీ, అందుకే హానెస్ట్ గా ఉంటారు కొంతమంది. అది ఇతర చుట్టుపక్కల వాళ్ళు ఎలా అనుకుంటారు, చుట్టూ ప్రపంచం అనేది డజంట్ మ్యాటర్ అండి. నిన్న మనం చూసాం. ఎందుకంటే మనము మీనాక్షి ద్వారా ఒక జిమ్రీ సాంగ్స్ విన్నాం. ఆయన స్టార్టింగ్ మాట చెప్పాడు, ఐ డోంట్ కేర్ వాట్ ఎనీబడి థింక్స్ ఆఫ్ మీ. నేను అసలు కేర్ చేయను, ఎవరేం నా గురించి ఆలోచిస్తున్నారు, నేను దాన్ని పట్టించుకోను అన్నాడు. ఎందుకంటే ఏమీ లేదు, ఏం పట్టించుకోరు, ఎవరి గురించి పట్టించుకోవాలి అంటే నేను తరించాలి అంటే నన్ను తరించాలి అంటే నా గురించి నా భగవంతుడు ఏమనుకుంటున్నాడో ఆలోచిస్తాడు తప్ప ప్రపంచం ఏమనుకుంటుందో నాకెందుకు అది. అంటే ఒక స్టెప్ అండి అవన్నీ కూడా. భాష అండి ఆ రియాలిటీ యొక్క వచ్చిన తర్వాత, స్పిరిచువల్ పాత్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు మాట్లాడే భాష ఎలా ఉంటుంది, ఎందుకంటే అది ఒక జంక్షన్ అండి. ఒక మాటలాడడం అనేది, ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఏమంటారు, మాటలాడడం అనేది భగవంతుడు ప్రాప్తింప చేసిన వరం వంటిది. అందరూ మాట్లాడలేరు. ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక ప్రాణికోటి ఉన్నాయి, ఒక మనిషి తప్ప ఇంకెవరు ఏ ప్రాణకోటి మాట్లాడలేదు. మాట్లాడేటువంటి శక్తి, ఒక మానవుడికి భగవంతుడు ప్రాప్తింప చేశాడు. అందుకు రామకృష్ణ పరమహంస ఏమంటారు, సో మాట్లాడడం అనేది భగవంతుడు ప్రాప్తింప చేసిన వరం వంటిది. అటువంటి మాటలను నీ అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడు. ఎందుకంటే ఒంటికి మనకు ఒక తెలుగు భాషలో ఒకటి ఉంటుందండి. ఎందుకంటే కొట్టిన దెబ్బ మర్చిపోతారేమో కానీ అన్న మాట మర్చిపోరండి. అంటే అంత పవర్ నాలుకకి ఉండే పవర్ అది. ఆ నాలుకకి, మాటకి అంత పవర్. ఆ పవర్ అనేది ఎంత గొప్పతనము, ఆ మాట యొక్క గొప్పతనం అనేది ఏమిటో అనేది 43.5 సంవత్సరాల పాటు అవతార పురుషుడు మాట్లాడకుండా ఆ మౌనం ద్వారానే సమస్త లోకానికి గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు. మాట్లాడకుండానే చెప్పాడు సాధారణంగా తీసుకుంటే. కానీ ఎందుకు మాట్లాడలేదు అంటే, ప్రపంచానికి ఒక సైగ చేయడం ద్వారా మాట్లాడలేదు అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే స్టిల్ మనతో ఇప్పటికి మాట్లాడుతున్నాడు అవుతాడు. గాడ్ స్పీక్స్ ద్వారా భగవంతుడిగా మాట్లాడుతున్నాడు. అంటే ఏం చెప్పాడు అవుతాడు, ఐఎమ్ నెవర్ సైలెంట్. నిజానికి నేను ఎప్పుడు మౌనంగా లేను, ఐ స్పీక్ ఎటర్నల్లీ అన్నాడు అవుతాడు. అంటే శాశ్వతమైనటువంటి ఒక సద్వస్తువుగా, ఒక ఎప్పుడు ఉండే నిత్యమైన వస్తువుగా నువ్వు నన్ను గుర్తించగలిగితే నేను నీతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. కానీ నువ్వు నన్ను గుర్తించాలి, నేను ఎలాంటి వాడిని, నా యొక్క గుణాలు ఏంటి, నా స్వభావం ఏంటి, నా స్వరూపం ఏంటి అని నువ్వు గుర్తిస్తే నీకు అర్థమవుతుంది. ఓహో, నా తండ్రి ఎప్పుడు మౌనంలో లేడు, నాతో ఎల్లప్పుడూ మాట్లాడుతున్నాడు. కాబట్టి అంటే ఇది జంక్షన్. ఎందుకంటే నువ్వు మాటలు మాట్లాడడానికన్నా ముందు ఆ మాటలు ఫామ్ అయ్యేది ఎక్కడ, ఆలోచనలో ఫామ్ అవుతుంది. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఆ మాటలు మాట్లాడడానికన్నా ముందు ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎటువంటి సందర్భంలో మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి ప్రతి ఒక్క ఫౌండేషన్ ఎక్కడ పడుతుంది అంటే ఆలోచనలో పడుతుంది. ఆలోచన బట్టి మాట వస్తుంది, మాట బట్టి నీకు కర్మ చేస్తావు. అంటే అదొక జంక్షన్ అది. కాబట్టి రియాలిటీ అనేది మనకి అవుతాడు చెప్తున్నాడు. ఇంతవరకు కొన్ని పదాలు ఇచ్చాడు, అది రీప్లేస్ చేయమంటాడు. నీకు తెలిసింది ఏంటి, బర్త్ అనేటువంటి టర్మ్ ని ఒక అసోసియేషన్ తో మనము రీప్లేస్ చేయాలి. లేదా డెత్ కనిపిస్తున్నా, దట్ ఇస్ నాట్ డెత్ అనేసి మనకి ఇంతవరకు చెప్పాడు అవుతాడు స్పష్టంగా. అదొక డిసోసియేషన్. కాబట్టి ఇంతవరకు నేను చేసేటువంటి ఈ చావు పుట్టుకలు కావచ్చు, పుణ్యపాపాలు కావచ్చు, సుఖ దుఃఖాలు కూడా, ఇదంతా ఏంటి, నథింగ్. ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ చెప్పాడు అవుతాడు మనకి, అదన్నీ కూడా అబద్ధపు అనుభవాలే, నీడ యొక్క అనుభవాలే. కాబట్టి ఇంకా అటువంటి అబద్ధమైనటువంటి అనుభవాలని మళ్ళీ పొందాలనుకుంటున్నానా, అటువంటి నీడ యొక్క అనుభవాలని మళ్ళీ పొందాలనుకుంటున్నానా అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలంటాడు అవుతాడు. ఇంత చెప్తున్నా, నేను ఇప్పటికీ చెప్తున్నా. ఎందుకంటే నీ లైఫ్ అంతా కూడా దీని మీదే ఉంటుంది. ఉన్నటువంటి దుఃఖాన్ని దూరం చేసుకోవాలని, ఇంకా సుఖించాలనేటువంటి ఆలోచన సాధారణంగా మనిషికి ఉంటుంది. కానీ దాని ద్వారా నువ్వు పోగు చేసుకునేటువంటి స్థూల సంస్కారాల వల్ల నీకు ఆధ్యాత్మికంగా నష్టం ఏర్పడుతుంది. అందుకే నేను కోరికలు తీర్చని చెప్పాడు అవుతాడు. కోరికలు తీర్చకపోవడానికి కారణం ఏంటంటే తీర్చలేక కాదు, అవుతాడు స్పష్టంగా చెప్పాడు, నేను కోరికలు తీర్చాను. అంతకన్నా ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు, నా వద్దకు కోరికలతో రాకండి. కాబట్టి కోరికలతో రాకండి. చూడండి ఆ అంతరార్థం చూడండి ఒక్కసారి, ఆ మాటని కాస్త శ్రద్ధతో ఆలకిద్దాం. ఏం చెప్తున్నాడు, నా వద్దకు కోరికలతో రాకండి అంటే దాని అర్థం ఏంటండి? ఒక్కసారి అంటే ఇక్కడ అని చెప్తారు.
కోరికతో రావచ్చు అన్నారు. కోరికతో రావచ్చు. 100% అండి. కోరికతో రమ్మంటున్నాడు ఆయన. కోరికలతో కాదు. కోరికలతో నా దగ్గర రావద్దు. కోరికతో రమ్మంటున్నాడు. కోరిక అంటే ఎటువంటి కోరిక? ఎవరిని కోరుకోవాలి? నిన్నే మనం చూసాం జిమ్రీస్ చెప్పినటువంటి పాయింట్. జిమ్రీస్ చెప్పినటువంటి ఆ లైన్ ఒకసారి పాడతావా మీనాక్షి? ఎస్ అన్నయ్య. I want you and I need you, that's all I know. And I'd fight the world, never let you go. అదే కదా? ఎస్. అంటే ఏం చెప్తున్నాడు జిమ్రీస్ అక్కడ యాక్చువల్ గా? నా అవసరము నువ్వే, నా కోరిక నువ్వే. నీ ద్వారా అవసరాలు తీర్చుకోవడం కాదు. నీ ద్వారా నాకు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా, పరమాత్ముడైనటువంటి మెహర్ బాబా ఇంతవరకు అజ్ఞానంతో, అవగాహన రాహిత్యంతో నేను ఎటువంటి ఒక అజ్ఞానిగా ఉన్నాను, ఎటువంటి మూర్ఖుడుగా ఉన్నాను అంటే, ఓహో మెహర్ బాబా, ఓహో పరబ్రహ్మ, ఎలా ఆయన చూసాను ఇంతవరకు? ఓహో ఆయన కోరికలు తీర్చాడా? అప్పుడు నా అవసరాలు తీరుస్తాడు కదా, తీరిస్తే పర్వాలేదులే. అటువంటి ఒక అజ్ఞానంలో ఉన్నటువంటి నేను ఈ మాట వినేసరికి ఎంత సిగ్గుపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఏం చెప్తున్నాడు? ఎప్పుడైనా నా తండ్రి వైపు తిరిగి, నా తండ్రి కళ్ళల్లోకి చూసి ఏ క్షణమైనా ఏదో ఒక సమయంలో ఆయన నుండి అవసరాలు తీరుతున్నాయి అని సంబరపడిపోతున్నానే తప్ప, ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఏ క్షణమైనా ఈ జన్మలో ఒక్కసారైనా నా అవసరం నువ్వే బాబా, నా అవసరం నీ ద్వారా అవసరాలు తీరడం కాదు, నా అవసరమే నువ్వు, నా అవసరమే నువ్వు. నాకు అంటే నాకు నా అవసరమే. ఎందుకంటే దాని తర్వాత నా కోరిక నువ్వే. రెండే. పోనీ ఈ జన్మలో నేను తెలుసుకుంది గొప్ప విషయం ఏంటి అంటే ఇంతకు మించి ఏం లేదు. చూడండి ఆ లైన్ చూడండి ఎంత గొప్పగా ఉందో ఆ సాహిత్యం. కాబట్టి నా కోరిక, నా అవసరము నువ్వే, నా కోరిక నువ్వే. సో నాకు ఇంకేం తెలుసుకున్నాను? ఇదే తెలుసుకున్నాను, ఇంకేమీ లేదు. నేను తెలుసుకున్నటువంటిది ఏమీ లేదు. కాబట్టి నా అవసరం నువ్వే కాబట్టి కానీ ఇలా ఇటువంటి జీవితం గనుక నేను అనుభవించడం ప్రారంభిస్తే నీ నుండి నాకేం ప్రాబ్లం రాదు, కానీ ప్రపంచం నుండి ప్రాబ్లం వస్తాయి. నీ నుండి నాకేం ప్రాబ్లం రాదు. నువ్వు చెప్పినట్లుగా హానెస్ట్ గా సిన్సియర్ గా ఉంటాను. నీ నుండి నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాకు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి హర్డిల్స్ ఏదైతే ఉన్నాయో నీ దగ్గరికి రావడానికి ఆ మార్గం అంతా కూడా నువ్వు సుగమనం చేసేస్తావు, ఈజీ చేసేస్తావు. నేను ఈజీగా నీ దగ్గరకు అవుతాను, నీ దగ్గర చేరుకుంటాను. కానీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రపంచం నుండి సమస్యలు, ఇంట్లో నుండి సమస్యలు, పక్క వ్యక్తి నుండి సమస్యలు, అన్ని సమస్య స్టార్ట్ అవుతుంది. కానీ నేనేం చేస్తాను? వాళ్ళతో పోరాడుతాను అన్నాడు. ఆ ప్రపంచంతో పోరాడుతాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో నిన్ను మాత్రం విడిచిపెట్టను. నిన్ను మాత్రం వీలైతే ప్రపంచాన్ని విడిచిపెడతా తప్ప నిన్ను మాత్రం విడిచిపెట్టను. అంటే ఒక్కొక్క జీవితాల్లో వాళ్ళు చెప్పే మాటలు, గడిపే జీవితం అనేది ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలండి. అంటే నాకు సంబంధించినంత వరకు ఇటువంటి సాహిత్యం అంతా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఉన్నటువంటిది ఒక్కటేనండి. ఇక్కడ 4-5 లేవండి. ఇక్కడ 4-5 ఒక భగవంతులు లేరు, 4-5 అవతార పురుషులు లేరండి. ఉన్నటువంటిది ఒకే ఒక చైతన్యము. సమస్త ప్రపంచాన్ని, సమస్త లోకాన్ని శాసిస్తూ సమస్త లోకాన్ని నడిపించేటువంటిది ఒకే ఒక చైతన్యం ఉంది. అది అనంత చైతన్యము. ఎక్కడికి వెళ్ళినా, అది అన్నమయ్య చెప్పినా, జిమ్రీస్ చెప్పినా, రమణ మహర్షి చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఉన్నటువంటిది ఒకే ఒక అనంత చైతన్యము. అనంత చైతన్యాన్ని ఏ విధంగా, ఎంతవరకు నువ్వు అవగాహన తెచ్చుకుంటున్నావు, ఎన్ని మార్గాల ద్వారా అవగాహన తెచ్చుకుంటున్నావు అనేది నీ సంస్కారాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఉన్న ఫోకస్ ఏంటి నీకు? నీ ఫోకస్ అంతా కూడా ఎక్కడ చూసినా, అది మెహరాబాద్ చూసినా కూడా నాకు అనంత చైతన్యమే కనబడాలి, బెంగళూరు ఎక్కడ చూసినా నాకు అనంత చైతన్యం కనబడే విధంగా నేను ప్రపంచంలో ప్రతి దాంట్లో, ప్రతి ఒక్కరిలో అనంత చైతన్యాన్ని అంటే దర్శించే విధంగా నేను గనక ఎదగగలిగితే అప్పుడు నాకు ఆయన ఈ ఇచ్చినటువంటి ఆ పూర్తి చైతన్యం యొక్క ఒక ఫలితం అనేది సఫలీకృతం అవుతుంది. అబ్బా పర్వాలేదు, వీడికి ఈ జన్మనిచ్చి పర్వాలేదు, మంచి పని చేశాను, వీడు నాకు పని పెట్టడం లేదు, నా కోసం పని చేస్తున్నాడు, వీడు తిరిగి నాకు పని పెట్టడం లేదు. అంటే తిరిగి నేను ఆయనకి పని పెట్టడం అంటే ఏంటి? మళ్ళీ ఇంకొక తల్లి కడుపున మళ్ళీ వెతుక్కుంటూ పోవడం అనేది నేను ఆయనకి పని పెడుతున్నాను.
పెద్ద పని కాదు. నేను ఇంకో తల్లి కడుపున వెతుక్కుంటూ మళ్ళీ తల్లి కడుపు దగ్గరికి వెళ్ళి మరొక గ్రాస్ ఫామ్ తో అసోసియేట్ అవడం అనేది నాకు జీవుడికి ఏమి పెద్ద పనేం కాదండి. అసలైన పని పరమాత్మకి, ఈయనకి పని. వీడు వచ్చినప్పటి నుండి, కడుపులో వచ్చినప్పటి నుండి తిరిగి మట్టిలో కలిసేంత వరకు ఆ దేహానికి కావలసినవన్నీ కూడా సదుపాయాలు. అందుకే ఈయనని సర్వ పోషక అంటారు. ఫస్ట్ పోషక, ఎందుకంటే ఫస్ట్ పోషించాలి కదా, రక్షించాలంటే పోషించాలి, ఫస్ట్ పోషించాలి కదా, ఇంపార్టెంట్. అందుకే ఆయన పరవర్దిగార్ అన్నాడు మనకి సాయిబాబా. ఎందుకంటే శివుడికి పెద్ద పని లేదు, బ్రహ్మకి పెద్ద పని లేదు, క్రియేటర్ కాబట్టి. తర్వాత డిజాల్వర్ అంటే శివుడికి పెద్ద పని లేదు, లయకారుడు కాబట్టి. మధ్యలో ఉన్నటువంటి సస్టైనర్ ఉన్నాడే విష్ణుకి, ఆయనకే పెద్ద పని. ఆయనే మన ఈ క్షణం మనతో మాట్లాడుతున్నవాడు. కాబట్టి వీడు పర్వాలేదు, నాకు పని పెట్టకుండా నా కోసం పని చేస్తున్నాడు అంటే ఆయన కాస్త మురిసిపోతాడు. అంతకన్నా ఈ జన్మలో చేయదగిన పని ఏదైనా ఉంది అంటే నాకు సంబంధించినంత వరకు ఏం లేదండి. నాకు అర్థమవుతున్నంత వరకు అవతార తత్వం అనేది అవతార పురుషుడిని ప్లీజ్ చేయడము, అవతార పురుషుడు ఏ విధంగా ఉంటే, నేను ఎలా ఆలోచిస్తే అవతార పురుషుడు సంతోషపడతాడో అలా ఆలోచించగలిగితే, అవతార పురుషుడు సంతోషపడేలా నేను మాటలు మాట్లాడగలిగితే, అవతార పురుషుడు సంతోషపడేలా కనుక ఆయన చెప్పిన కర్మలన్నీ నిజాయితీగా, హానెస్ట్ గా, సిన్సియర్ గా చేయగలిగితే ఆయన సంతోషపడతాడు. ఆయన సంతోషపడ్డ తర్వాత వెంటనే ఏం జరుగుతుంది, ఎక్కడో ఇన్ని జన్మల వరకు తిన్నా, తిరిగినా, తాగినా రానటువంటి ఒక ఆనందం అనేది ఈ జన్మలో ఆ క్షణం కలుగుతుంది. దానిని ఒక తృప్తి అంటారు. తృప్తి ఎలా వస్తుందండి? భగవంతుని సంతోష పెట్టినప్పుడే వస్తుంది. భగవంతుని సంతోష పెట్టినప్పుడే వస్తూ ఉంది. ఎలా ఉంటుంది? ఒక్కొక్క రిలేషన్ చూస్తే ఎలా ఉండాలి, నేను అవతార్ మెహర్ బాబా కోరుకున్నట్లు నా జీవితం ఎలా ఉండాలి అంటే, అందుకే ఎగ్జాంపుల్స్ మనకంత ఒక రామదాసు, తర్వాత మనకి కళ్యాణ్ గురించి కావచ్చు, రమణ మహర్షి, అరుణాచలేశ్వరుడు కావచ్చు, ఆ రామకృష్ణ పరమహంసకి కాళికా మాతకి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ కావచ్చు, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఒక ఇన్స్పిరేషన్ వస్తుందండి. ఓహో, నేను నా తండ్రిని ఇలా సంతోష పెట్టాలి. కాబట్టి ఇంతవరకు అవతాడు చెప్పిన మాట ఏంటంటే, ఆ పదాలు, భాష, ఎటువంటి మాటలు మాట్లాడాలి అనేది హానెస్ట్ గా, సిన్సియర్ గా మీరు నేర్చుకోండి. ఆ విధంగా మాట్లాడడం నేర్చుకోండి. ఆలకించడం ద్వారా మాట్లాడడం నేర్చుకోమని చెప్పి మనకి అవతాడు సో ఈ విధంగా కొనసాగిస్తున్నాడు తన యొక్క మాటల్ని. సో మన నిన్నటి వరకు అవతాడు చెప్పడం ఏం జరిగింది, ఆల్మోస్ట్ మనమంతా కూడా అంటే వ్యక్తిగతంగా తీసుకుంటే ఆల్మోస్ట్ నిన్నటి నా కథ యొక్క స్టార్ట్ అయిపోయింది. సో ఎలా స్టార్ట్ అయింది నిన్నటి నా కథ? ఏ ఒక్క మీడియంతో స్టార్ట్ అయిందండి? రాతి యొక్క మాధ్యమం నుండి స్టార్ట్ అయింది. సో నేనేం జరిగింది మనకి, నేను అవతాడు చెప్పిన మాట, సో అక్కడ అసోసియేషన్ అయ్యింది కూడా, డిసోసియేషన్ అంటే డిసోసియేట్ అయిన తర్వాత సో డ్రాప్ చేయడం కూడా జరిగింది. సో ఇక్కడ ఏం చెప్పాడు మనకి అవతాడు నిన్న, సో ఈ విధంగా కొనసాగిస్తున్నంత వరకు మధ్యలో కొంత పీరియడ్ అనేది ఆగింది. ఎటువంటి రూపం లేకుండా, ఎటువంటి మాధ్యమం లేకుండా కొంత పీరియడ్, ఆ పీరియడ్ అనేది మనకి పర్టికులర్ గా ఇప్పటికీ అవతాడు చెప్పలేదు కాబట్టి సో ఫర్ పీరియడ్ అని చెప్పాడు. సో అంతవరకు తీసుకుందాం ప్రస్తుతానికి. కానీ లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే డిసోసియేట్ అయిన తర్వాత, డ్రాప్ అయిన తర్వాత, స్టోన్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఏంటి, నేను ఒక ఆత్మగా ఎటువంటి మాధ్యమం లేకుండా ఉన్నప్పటికీ కూడా సో నేను దేంతో మిగిలి ఉన్నాను అంటే ఉన్నటువంటి ఆ యొక్క సంస్కారాలతో. ఎటువంటి సంస్కారాలు అది అవతాడని చెప్తున్నాడు మనకి, మోస్ట్ గ్రాస్ ఫైనట్ ఇంప్రెషన్స్. ఎటువంటిది అది? మొత్తం స్థూల అంటే అది అత్యంత స్థూల పరిమితమైనటువంటి ఈ సంస్కారాలు. దేనికి సంబంధించింది అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ టైం నేను డిసోసియేట్ అయ్యాను కదండి. ఏది? ఆ యొక్క స్టోన్ యొక్క మీడియం నుండి నేను ఎప్పుడైతే నేను డిసోసియేట్ అయ్యి డ్రాప్ చేసినప్పుడు అక్కడ విడిచిపెట్టింది ఆ ఫామే తప్ప, మీడియమే తప్ప, ఇంకా సంస్కారాలు ఏముంటుంది, మిగిలి ఉంటుంది. అంటే ఆల్రెడీ అక్కడ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తానో మిగతా సంస్కారాలు అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ఇది నెక్స్ట్ ఎక్కడికి రెడీగా కి, ఇంకొక మీడియం కి. ఎందుకంటే ఈ క్లారిఫికేషన్ కోసమే నేను మనకి లాస్ట్ టైం మనలో చాలా మంది డివైన్ థీమ్ జర్నీ చేస్తున్నప్పుడు అవతాడు చెప్పిన మాట ఏంటి అంటే, ఇది లార్డ్ మెహర్ లో ఉంటుంది. 1943లో మనకు అవతాడు చెప్పాడు ఈ డివైన్ థీమ్. ఎస్పెషల్లీ ఇంకా గాడ్ స్పీక్స్ అనేది ఇంకా పబ్లిష్ కాలేదు. అంటే గాడ్ స్పీక్స్ పబ్లిష్ అయింది 1955లో. కానీ ఇది అవతాడు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఈ టైంలో మనకు అసలు రెఫరెన్స్ గా ఉపయోగపడుతుంది. ఎలా అంటే,
1943లో అవుతాడు ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది ఆయన ఎంచుకున్న కొంతమందిని పిలిపించి మెహరాబాద్ కి ముఖ్యంగా ఈ చార్ట్ నెంబర్ 9 చార్ట్ నెంబర్ 10 గురించినటువంటి సహవాస్ అనేది కొంతకాలం జరిపించాడు అవుతాడు. సో జరిపించిన తర్వాత ఏం జరిగింది అంటే, సో ఈ పర్టికులర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి మాత్రం అంటే ఎవల్యూషన్ కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అవుతాడు, ఇక్కడ ప్రతిసారి స్పీషియస్ అని పదం వాడుతున్నాడు. అంటే స్టోన్ కి సంబంధించిన స్పీషియస్ కావచ్చు, రేపు రాబోయేటువంటి మెటల్ అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ లో అన్ని అంటే ఇవన్నీ కూడా ఆ ప్రాణి కోటి అంటే ఆ రూపం తీసుకున్న తర్వాత ఇంకా ఎటువంటి రూపాలు తీసుకోవాలి అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ రాతిలో కూడా అనేకమైన స్పీషీస్ ఉన్నాయి, అనేకమైనటువంటి రకరకాల రాతులు ఎత్తాలి, రకరకాలైనటువంటి లోహాలు అంటే రకరకాలుగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అవతార్ చెప్పిన పాయింట్ ఏంటి అంటే మనకి మొత్తం ఒకసారి ఎందుకంటే ఇది రెఫరెన్స్ ఏంటి అంటే మనకి చార్ట్ నెంబర్ 9, 10 రెండు తీసుకోవచ్చు అండి. ఎందుకంటే ఎవల్యూషన్ ప్రాసెస్ తీసుకుంటే మనకి 6 కింగ్డమ్స్ కనిపిస్తుంది, 6 కనపడతాయి. అక్కడ 6 అంటే ఏమవుతుంది అంటే స్టోన్ మెటల్ రెండు కలిపాడు అవుతాడు. స్టోన్ మెటల్ కలిపి అదొక కింగ్డము, ఆ తర్వాత వెజిటేబుల్ ఒక కింగ్డము, థర్డ్ వచ్చేసి వామ్స్ రెప్టైల్స్ అనే కింగ్డము, ఆ తర్వాత వచ్చేసి మనకి ఫిష్ అనే కింగ్డము, ఆ తర్వాత బర్డ్స్ కింగ్డము, అండ్ ఫైనల్ గా 6th వచ్చేసి యానిమల్ కింగ్డమ్. సో మొత్తం 6 ఉన్నాయండి మనకి. మొత్తం ఎన్ని కింగ్డమ్స్ ఉంటాయి అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ లో 6 ఉంటాయి. ఇప్పుడు అవుతాడు ఏం చెప్తున్నాడు అంటే సాధారణంగా అక్కడ ఒక నెంబర్ ఇచ్చేసాడండి. ఇది మనకు లార్డ్ మెహర్ లో ఉంది, 1943లోనే ఉంది. నేను మళ్ళీ తర్వాత మీకు షేర్ చేస్తాను పర్టికులర్ అది అంతా కూడా. సో అక్కడ అవుతాడు ఏం చెప్తున్నాడు అంటే స్టోన్ మెటల్ కలిపి 14 lakhs అని చెప్పాడంటే. ఇలా 14 lakhs తీసుకుంటే 14 into 6 అండి, 14 into 6 కింగ్డమ్స్ కాబట్టి 14 into 6 ఎంత అండి? సో నాకు మ్యాథ్స్ లో నేను కొంచెం పూరండి. 14 ఎవరైనా చెప్పాను చెప్పండి. 84 lakhs అలా మొత్తం కలిపి. అంటే సాధారణంగా మనకి అవతాడు ఈ మాట చెప్పనంత వరకు కొంతమంది ఎలా ఉండేది అంటే ప్రతి ఒక్క ప్రతి జన్మలో కూడా ప్రతి కింగ్డమ్ లో కూడా 84 lakhs ఉంటుందేమో అనేటువంటిది ఒక చిన్న ఒక ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉండేది మామూలుగా ప్రపంచంలో చాలా మందికి కూడా. ఎందుకంటే ఈ మాట చెప్పనంత వరకు చాలా మంది అనుకుంది కూడా, కానీ అవతాడు చాలా స్పష్టంగా చెప్పాడు క్లియర్ గా. ఎందుకంటే స్టోన్ మెటల్ కలిపి ఇక్కడ కొంచెం మళ్ళొకసారి రిపీట్ చేస్తాను. అక్కడ ఉన్న 6 కింగ్డమ్స్ ఏంటి అంటే స్టోన్ మెటల్, వెజిటేబుల్, వామ్స్ రెప్టైల్స్, ఫిష్, బర్డ్స్, అనిమల్స్. ఇది 6 కింగ్డమ్స్ అండి. అంటే ఇంకా హ్యూమన్ ఫామ్ రావడానికన్నా ముందు ఇది కంప్లీట్ గా ఎవల్యూషన్ ప్రాసెస్ లో. కాబట్టి ఇక్కడ అవతాడు చెప్పినటువంటి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ అది కరెక్ట్ అవ్వచ్చు, లేకపోతే జస్ట్ నాకున్న అవేర్నెస్ మాత్రమే. ఎప్పుడైతే అవుతాడు స్టోన్ మెటల్ కలిపి 14 lakhs అని చెప్పినప్పుడు ఇట్ మేబీ ఎలాగైనా ఉండొచ్చేమో. నేను 7 అనుకుంటున్నాను నాకు సంబంధించినంత వరకు. అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు అండి. నా అవేర్నెస్ వరకు మాత్రం ఎప్పుడైతే రెండు కలిపి 14 lakhs అని చెప్పినప్పుడు ఒకవేళ ఉండొచ్చు, అది ఎక్కువ ఇది తక్కువ ఉండొచ్చేమో ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఎందుకంటే ఇది 7 lakhs అది 7 lakhs ఉండొచ్చేమో. బాబా ఎక్కడ కూడా నాకు తెలిసి మెన్షన్ చేయలేదు ఇంకా, కానీ రెండు కలిపి మాత్రం అవతాడు చెప్పింది వచ్చేసి 14 lakhs అండి. ఫర్ ఎగ్జాంపుల్ 7 lakhs తీసుకున్నా కూడా యాజ్ ఎ స్టోన్ గా ఉన్నప్పుడు అంటే 7 లక్షల అసోసియేషన్లు, 7 లక్షల డిసోసియేషన్ తీసుకోవాలి. అలా చేస్తేనే అప్పుడు అది కరెక్ట్ గా నెంబర్ నెక్స్ట్ అది మెటల్ కి వెళ్తుంది అని అవుతాడు స్పష్టంగా చెప్పాడు. సో ఇదే మనకి ఇక్కడ అవుతాడు చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ స్పష్టంగా మనకి నిన్నటి వరకు? సో ఆ విధంగా ఎటువంటి మీడియం లేకుండా ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగింది అంటే కొంతకాలము ఒక పీరియడ్ వచ్చేసి ఎటువంటి మీడియం లేకుండా ఉంది. సో ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ మనకి 4th పిల్లర్ ఏం చెప్తున్నాడు అవుతాడు? దస్ ద సోల్ నౌ వితౌట్ ఎనీ మీడియం ఆర్ ఫార్మ్ ఈస్ కాన్షియస్ ఆఫ్ ది మోస్ట్ ఫైనైట్ ఇంప్రెషన్స్. సో ఎటువంటి ఒక మాధ్యమం లేకపోయినప్పటికీ కూడా అది దేంతో మిగిలింది? ఎలా ఉంది అది అంటే అది ఎటువంటి ఎరుకలో ఉంది? అత్యంత పరిమితమైనటువంటి ఒక సంస్కారముల యొక్క ఎరుకతో మిగిలింది. కానీ నిన్న మనకి చెప్పినటువంటి గొప్ప పాయింట్, బట్ యాజ్ లాంగ్ యాజ్ కాన్షియస్నెస్ ఈజ్ సెంటర్డ్ ఇన్ ఇంప్రెషన్స్ ద సోల్ మస్ట్ నెసెసరీలీ ఎక్స్పీరియన్స్ దోస్ ఇంప్రెషన్స్.
మనకి నిన్న చాలా డీప్ గానే మనకు అవతాడు చెప్పాడు దీని గురించి. ఇది మనకి రీఇన్కార్నేషన్ దాన్ని కూడా కనెక్ట్ చేసుకున్నా అర్థం అవుతుంది. అంటే నిన్న మనకి అంజప్ప గారి ద్వారా ఆలకించబడినటువంటి అన్నమయ సంకీర్తనలో కూడా ఎంత కాలమో కదా ఈ దేహ ధారణ, ఎంతకాలం ఎత్తాలి ఈ జన్మలు, ఎంతకాలం దీంతో తగులుకుంటూ ఉండాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు ఆన్సర్ కూడా మనకి అవుతాడు. అంటే అన్నమయ్య ఇచ్చినటువంటి ఆ సంకీర్తనకి క్లారిఫికేషన్ కూడా ఇక్కడ ఇస్తున్నాడు అవుతాడు. కాబట్టి ఎంతకాలం అయితే నీ యొక్క ఎరుక అనేది సంస్కారములలో కేంద్రీకృతమై ఉన్నంత వరకు అప్పుడు నీ ఆత్మ అనేది ఖచ్చితంగా అటువంటి సంస్కారాలని అవసరంగానే అనుభవించి తీరాల్సింది. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? నీ ఎరుక అనేది సంస్కార రహితానికి లోపల గనుక అది సెంటర్ కేంద్రీకృతం కాగలగాలి. అంటే ఏంటి, ఇక్కడ నీకు గ్రాస్ ఇంప్రెషన్ కాకుండా గ్రాస్ ఇంప్రెషన్ లో కేంద్రీకృతం అవ్వకూడదు, తర్వాత సూక్ష్మ సంస్కారాలలో కేంద్రీకృతం అవ్వకూడదు, మానసిక సంస్కారాలలో కేంద్రీకృతం అవ్వకూడదు. ఇక మిగిలింది ఏంటి? ఈ 3 శరీరాలు దాటితే ఇంకెటువంటి ఎరుకుందండి? ఈ 3 శరీరాలు దాటిన తర్వాత ఎటువంటి ఎరుకుందండి చివరిది? కాన్షియస్ ఆఫ్ సోల్, సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ సెల్ఫ్. కాన్షియస్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ అంటే ఇప్పుడు ఏమైపోతే ఆత్మ యొక్క ఎరుకలో గనుక ఎప్పుడైతే కేంద్రీకృతం అయితే ఇంకా అక్కడ ఏమీ లేదు కదా క్లియర్ గా. అంటే ఏమైపోయింది? నో ఇంప్రెషన్ స్టేజ్కి వచ్చినప్పుడు నీకు మోక్షం వస్తుంది, నీకు రియలైజేషన్ వస్తుంది. ఇంకా నీకు దేహాలతో నీకు ఎప్పుడు కూడా ఆ ధారణించాల్సిన అవసరం లేదు, ధరించాల్సిన అవసరం లేదు అనే మాట స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి లైఫ్ కూడా ఎలా ఉండాలి, క్లియర్ గా ఎలా ఉండాలి అంటే ఈ మాట కూడా చెప్తున్నాడు అవుతాడు. ఎందుకంటే ఇది ఒక ప్రత్యక్షంగా చెబుతున్నప్పటికీ ఎవల్యూషన్ ఒక రకం తీసుకుంటే మన పరోక్షంగా రీఇన్కార్నేషన్ ప్రాసెస్ కూడా కనెక్ట్ అవుతుంది కరెక్ట్ గా తీసుకుంటే. కాబట్టి ఎంతకాలం ఇలా ఉండగలుగుతాను అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాన్షియస్నెస్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇంప్రెషన్స్. కాబట్టి నీ ఎరుక అనేది ఎటువంటి సంస్కారాలలో కేంద్రీకృతం అయ్యిందో దాన్ని బట్టి నీ యొక్క జన్మ లేకుండా చేసుకోవాలా లేకపోతే జన్మతో మళ్ళీ రావాలా అనేది డిసైడ్ అవుతుంది. ఇది భగవంతుడికి సంబంధం లేదు. అవుతాడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే కరెక్ట్ గా అర్థం అయితే స్పష్టంగా, ఎందుకంటే గాడ్ స్పీక్స్ లో ఇందులో చెప్పే ప్రతి పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే నా ప్రయత్నం ఏంటి అంటే ఒక ప్రయత్నం అంతేనండి. నాకు ఎలా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటే ఇప్పుడు అవతార్ మెహర్ బాబా అనేటువంటి పరమాత్ముడు హరిప్రసాద్ అనేటువంటి జీవాత్మకి ఇవ్వాల్సిన ఏమీ లేదు అనేటువంటి అవగాహనతో నేను కొంచెం ప్రయత్నిస్తున్నాను. జస్ట్ ప్రయత్నం ట్రై చేస్తున్నాను అంతే. అంటే అదొక ఎందుకంటే క్లియర్ గా అర్థం అవుతుంది. దీని కనుక సరిగ్గా అర్థం చేసుకుంటే ఇంకా కొత్తగా మెహర్ బాబా హరిప్రసాద్ అనే వాడికి ఇవ్వాల్సినట్టు ఏమీ లేదు. అంటే ఇది ఆల్రెడీ ఇచ్చిన దాన్ని గుర్తించడం అనేది నేను చేయాలి. నేను ఈ జన్మలో చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే గుర్తించాలి. ప్రతి ఒక్కరు గుర్తుండటం లేదంటారండి. కాదండి, స్పష్టంగా చెప్పాడు అవుతాడు. నీకు గుర్తుండటం లేదు, భగవంతుడు గుర్తుండటం లేదు, భగవంతుడు చెప్పిన విషయాలు గుర్తుండటం లేదు, భగవంతుడు చెప్పిన గాడ్ స్పీక్స్ నాకు గుర్తుండటం లేదు అంటున్నావే. నిజానికి ప్రాబ్లం గుర్తుండకపోవడం కాదు, గుర్తించకపోవడం. ఇది కొంచెం గుర్తుంచుకున్నామండి. అందుకే గుర్తిస్తే నీకు అన్ని గుర్తుంటాయండి. గుర్తించాలి. ఎందుకంటే ఉదయం లేచిన తర్వాత నీకు ఎవరో ఒక గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ పని చేయాలి, ఈ పని చేయాలని ఆటోమేటిక్ నువ్వు లేచి చేస్తున్నావు. నీకు ఆటోమేటిక్ నిన్న మిగిలిపోయినటువంటి పనులు ఏవైతే ప్రాపంచిక పనులు ఏదైతే ఉన్నాయో ఈ స్థూల ప్రపంచంలో నీకు ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నిద్ర లేవగానే ఆటోమేటిక్ నువ్వు రెడీ చేసి ఆటోమేటిక్ నువ్వు ప్రపంచంలోకి వెళ్ళే పనులు చేసేస్తున్నావు. ఎప్పుడైనా ప్రపంచం మర్చిపోయాయని చెప్పావా? గుర్తుండట్లేని చెప్పావా? లేకపోతే నీకు ఇష్టమైన వాళ్ళు మర్చిపోయాయని చెప్పావా? వాళ్ళు గుర్తుండటం లేని చెప్తున్నావా? కానీ ఎందుకు మాత్రం భగవంతుడి విషయానికి వచ్చేసరికి ఎందుకు గుర్తుండటం లేదంటున్నా మాట అంటే అది చెప్తాడు. దానికి క్లియర్ గా చెప్పాలి అంటే అది పాపం ఆ ప్రాణి యొక్క తప్పు కాదన్నాడు అవుతాడు. ఆ ప్రాణి తప్పు కాదు, ఆ ప్రాణి చేత ఆ జాదు చేసే సంస్కారాలు అలా మాట్లాడిస్తోంది. మనకి ఇదంతా గుర్తుండట్లేదు. మనకి మెహర్ బాబా గురించి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మనం స్థూల ప్రపంచము, స్థూల యొక్క శరీరాల గురించి పట్టించుకుందాం. ఇదంతా మనం మెహర్ బాబా గురించి ఎంత ఎక్కువగా మనం మర్చిపోగలిగితే అంత హాయిగా ఉంటాము అనే విధంగా సంస్కారాలు చేసే జాదులో ఈ జీవుడు పడుతున్నాడు. కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్త పడాలి అంటాడు అవుతాడు. అందుకే దీనిని ఎలా చేయాలి కాన్షియస్లీ అన్నాడు అవుతాడు. ఎలా ప్రయాణించాలి ఈ మెహరోపాసనము, సత్సంగాలు, సహవాసాలు ఎలా చేయాలి అంటే ఒక ఎరుకతో చేయాలి.
ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉంటే డెఫినెట్ గా ఆ సంస్కారాలు అనేది బలహీన పడుతుంది. గుర్తు పెట్టుకొని చెప్పాడు అవుతాడు. మనం గతంలో చెప్పిన మాట, సంస్కారాలు బలహీన పడాలి అంటే ఇప్పుడు ఏంటి, మనకి అవతాడు చెప్పే మాటల్ని ఒక ఎరుకతో ఆలకిస్తూ సంస్కారాలు బలహీన పడాలి అంటే మన గతంలో ఒక మాట చెప్పాడు అవుతాడు. గతంలో మనకేం చెప్పాడు, ఇప్పుడు అవతాడు మనతో మాట్లాడుతున్నాడు అండి. ఇప్పుడు ఆయన మాటల్ని శ్రద్ధతో ఆలకిస్తూ నేను ఈ యొక్క సంస్కారాలని బలహీనపరుచుకోవాలి. ఇప్పుడు ఇంతసేపు ఒక 2 గంటల సేపు అవతార పురుషుడి యొక్క మాటల్ని కూర్చొని ఆలకించడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. అంత తేలిక కాదండి. అంటే ఈ 2 గంటల్లో ఎన్ని 200 సార్లు 2000 సార్లు సంస్కారాలు ఎన్ని రకాల ఆలోచనలు అడ్డు పెడుతుంది అంటే వెంటనే టైం చూస్తుంది, వెంటనే వాడు పక్కన చూసుకుంటాడు, లేకపోతే కొంచెం కునుకు పడుతుంది, ఒకసారి మెలకు నిద్రొచ్చే పరిస్థితి వస్తుంది, రకరకాలుగా వస్తుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇక్కడ చుట్టుపక్కల వెతికితే వాడు కనబడ్డాడు, వాడు లోపలే ఉన్నాడు, అహంకారం రూపంలో, సంస్కార రూపంలో. కాబట్టి మనకి అవతాడు చెప్పింది గతంలో, కాబట్టి నా మాటని శ్రద్ధతో ఆలకించడం అనేది ఎప్పుడు సాధ్యపడుతుంది? ఆ సంస్కారాలు బలహీన పడాలి. ఏ సంస్కారాలు? స్థూల సంస్కారాలు. కాబట్టి స్థూల సంస్కారాలు బలహీన పరుచుకుంటూ అవతార పురుషుడి యొక్క మాటల్ని ఎరుకతో నువ్వు ఆలకించాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి అని మనకి అవుతాడు ఫస్ట్ ఒక మాట చెప్పాడు. గుర్తుందండి, ఏం పని చేస్తే సంస్కారాలు బలహీనపడుతుంది? సంస్కారాలు బలహీనపడితే అవతార పురుషుడి యొక్క మాటల్ని శ్రద్ధతో ఆలకించగలుగుతాం. సో ఆయన చెప్పిన పని ఏంటి? బలమైన ఆలోచన ఉండాలండి. ఫస్ట్ బలమైన ఆలోచనలు ఉండాలి. ఇంకా ఆలోచనలు బలంగా ఎలా తయారవుతుంది? భగవంతుడి మాటలు వినడం ద్వారా అన్నయ్య. ఆ ఆలోచన ఫుడ్ పెట్టాలి కదా భగవంతుడి మాటలు వినిపించినప్పుడు. అరుణ, భగవంతుడి మాటలు మన ఆలోచనలకి ఆహారంగా అందించినప్పుడు అన్నయ్య. ఆహారంగా అందించాలి, అది పాయింట్. అది మనకి చూసారా ప్రాబ్లం. దేహానికి అందించేటువంటి ఆహారం గురించి గుర్తు పెట్టుకున్నాం. చూసారా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సంస్కారాస్. ఎక్కడో కాదు, ఇక్కడ కనబడుతుంది కదా అండి, మనకి ఇక్కడే కనబడుతుంది. చూసారా, ఈ దేహానికి ఇచ్చేటువంటి ఆహార విషయంలో మర్చిపోయినటువంటి జీవుడు ఏం చెప్పాడు? స్పష్టంగా మాట్లాడాడు. ఎందుకంటే వీలైనంత వరకు మనం ఈ జర్నీ చేస్తున్నప్పుడు వీలైనంత వరకు ఆ 10 పాయింట్స్ అనేది ఇంకొంచెము కాస్త క్యారీ చేసే ప్రయత్నం చేద్దామండి. జర్నీ చేద్దాం ఇంకొకసారి. ఎందుకంటే 10 పాయింట్స్, ఎందుకంటే గాడ్ స్పీక్స్ అని, అందుకే మన స్టార్టింగ్ నుంచి ఎందుకు ఏం చేస్తుంది, దాని టైటిల్ ఏదేనండి. 10 పాయింట్స్ కి మనకు అవతాడు ఇచ్చిన టైటిల్ ఏంటండి? ఆ 10 పాయింట్స్ కి అవతాడు చెప్పిన టైటిల్ ఏంటి? Why God speaks అన్నయ్య. ఏది ఆంజనేయులు? Why God speaks అన్నయ్య. వై గాడ్ స్పీక్స్. ఇంకా కొంచెం ఎక్స్పాండ్ అయింది టైటిల్ ని, మనం కొంచెం ఎక్స్పాండ్ చేసాం. మనకి ఎక్స్పాండ్ చేసి ఇచ్చాడు అవుతాడు టైటిల్ ని. వై గాడ్ స్పీక్స్ టు వై నాట్ గాడ్ స్పీక్స్. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి మనకి? ఆ 10 పాయింట్స్ అంటే అవతార పురుషుడు చాలా చెప్పాడు, కానీ ప్రస్తుతానికి 10 పాయింట్స్ మనకు అందించాడు. స్టార్టింగ్ మనకి గాడ్ స్పీక్ స్టార్టింగ్ అన్నాం. అంటే అదేం చేస్తుంది? సంస్కారాలు ఏం చేస్తుంది? చెప్పే ఒకే ఒక డైలాగ్ ఏంటి? దానికి ఇవ్వబడింది ఒకే ఒక డైలాగ్ ఏంటి? అన్నిటికీ వై గాడ్ స్పీక్స్ అంటుంది. వై గాడ్ స్పీక్స్ అంటే నిజమే కదా, ఎందుకు నాకు గాడ్ స్పీక్స్ అని పక్కన పెట్టినటువంటి గత జన్మలో చేసినటువంటి ఆ తప్పించుకొని తిరిగాను కాబట్టి మై విష్ లో ఫస్ట్ పాయింట్ చెప్పాడు అవుతాడు. నీ బాధ్యతలను తప్పించుకోవద్దు అంటే ఏంటి? నేను చెప్పే మాటని ఆలకించడమే నీ యొక్క ఒక ప్రాథమికమైనటువంటి బాధ్యత. ఎప్పుడైతే ఇవన్నీ ఎందుకు మనకి నిజమే కదా, నాకెందుకు ఇవన్నీ కూడా, మళ్ళీ చూసుకుందామని చాలా పనులోనే అనిపిస్తుంది. కానీ అదే సమయంలో అదే క్షణంలో ఆ ప్రశ్నించినటువంటి సంస్కారాలకి తిరుగు నువ్వు ప్రశ్నించగలగాలి. ఏం ప్రశ్నించాలి? అదేమంటోంది? వై గాడ్ స్పీక్స్ అంటోంది. తిరిగి అవతార పురుషుడు ఇచ్చినటువంటి ఆ 10 పాయింట్స్ ని అదే సంస్కారాలకి సమాధానం చెప్పాలి. వై నాట్ గాడ్ స్పీక్స్. ఎందుకు గాడ్ స్పీక్స్ అంటున్నావు కదా, ఎందుకు భగవంతుడు అంటున్నావు కదా, ఎందుకు భగవంతుడు కాకూడదు? నువ్వు గాడ్ స్పీక్స్ ఎందుకు అని అడుగుతున్నావు కదా, సంస్కారమా ఎందుకు అడుగుతున్నావు కదా, ఎందుకు గాడ్ స్పీక్స్ ఎందుకు కాకూడదు అని తిరిగి నువ్వు ప్రశ్నించగలిగితే ఎస్, నువ్వు ఒక విధంగా చెప్పాలి అంటే ఒక ధైర్యమైనటువంటి అడుగేసావు. ఒక అవతాడు చెప్తాడు, ఇదే గాడ్ స్పీక్స్ లో మనకు ఒక చోటు గ్రేట్ స్టెప్ అంటాడు, ఒక గొప్ప అడుగేస్తావు. అంత తేలిక కాదు అది, అంత తేలికైన విషయాలకు కావు. కాబట్టి ఆహారంగా అంటే ఇక్కడ ఏంటి? స్టార్టింగ్ మనకు అవతాడు చెప్పింది ఏం చేయాలి? ఆలోచన.
ఎందుకంటే ఇక్కడ ఈ జర్నీలో ఆలోచించడం అనేది చాలా గొప్ప ఒక బహుమానం అండి. భగవంతుడు మానవుడికి ఇచ్చింది. ఎందుకంటే ఆలోచించడము, తర్వాత మాట్లాడేటువంటి కొన్ని అపురూపమైన లక్షణాలు కేవలం భగవంతుడు మానవుడికే ప్రాప్తింపజేశాడు. అందులో మాట్లాడడం కన్నా ముఖ్యంగా ఆలోచించడం. ఎందుకంటే ఆలోచించడం అనే మాట చూస్తే ఒక్కసారి అండి, అవతారుడు ఎన్నిసార్లు రికమెండ్ చేశాడు, ఎన్నిసార్లు రిపీట్ చేశాడు అంటే, సాధారణంగా ప్రపంచంలో ఒక స్టేట్మెంట్ వింటూ ఉంటామండి. ప్రపంచంలో ఒక స్టేట్మెంట్ వింటూ ఉంటాము. కొన్ని సందర్భాలు నేను కూడా అన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఏంటి ఆ సందర్భాలు ఏంటి అంటే, మామూలు ఒక మాట వింటూ ఉంటాం. ఏంటి అంటే, ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక లైన్ ఉంటుందండి. మామూలుగా సాధారణంగా మాట్లాడేటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే, చెప్పే మాట ఏదైనా ఇష్యూ తీసుకున్నా కూడా, ఏదైనా చాలా కాలం నుండి ఎంతో ఆలోచిస్తున్నా అండి, ఎంత ఆలోచించినా మాత్రం ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇది సరిగ్గా ఒక రియాలిటీ ఆస్పెక్ట్ లో చూస్తే, అవతాడు చెప్పినటువంటి మాట ఆ వైపు చూస్తేనండి, ఇది ఒక ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఇది నిజమైన స్టేట్మెంట్ కాదు. ఎందుకంటే ఆలోచనకి ఎంత పవర్ ఉంటుంది అంటే, నిజానికి ఆలోచిస్తే నీకేం చేయాలో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఒక చిన్న శ్రద్ధ పెడతామండి అవతారు చెప్పిన స్టేట్మెంట్. నువ్వు ఆలోచిస్తే ఏం చేయాలో తెలుస్తుంది, కానీ నువ్వు ఎంత అసలు ఆలోచించలేదేమో ఒక్కసారి విచారణ చేసుకో. అయితే ఇంతవరకు చేసింది ఏంటి బాబా? అది ఏం లేదు, ఊహించుకున్నావు. ఊహ, ఇమాజినేషన్. మనకు అవతాడు మనకి 5 మాటలు చెప్పాడు ఇమాజినేషన్ తో స్టార్ట్ చేసి. గుర్తుందండి 5 మాటలు? జయమేహర్ బాబా అన్నయ్య. అరుణ అనే ఇమాజినేషన్, థింకింగ్, ఫీలింగ్స్, ఎక్స్పీరియన్సింగ్, బికమింగ్స్ అన్నయ్య. బికమింగ్ అంటే ఇమాజినేషన్ తో స్టార్ట్ అవుతుంది. ఇమాజినింగ్ అంటే ఊహించుకోవడము, ఆలోచించడము, అనుభూతి చెందడము, అనుభవించడము, అయిపోవడం. బికమింగ్ లాస్ట్ రియలైజేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కానీ నువ్వు ఇమాజినేషన్ లోనే ఉన్నావు అవుతాడు. ఎప్పుడు ఇమాజినేషన్ లో ఉన్నాను? ఒక్కటి ఎలా అర్థం చేసుకోవచ్చు? అవతార పురుషుడి యొక్క ఈ మాట వెనక ఉండే అంతరార్థం ఏంటి అంటే, ఒక్క మాటలు అర్థం చేసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలండి ఇమాజినేషన్? ఇదంతా ఇమాజినేషన్ అనేది నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఎంత కాలం అయితే నువ్వు చావు పుట్టుకలకి, పుణ్యపాపాలకి, సుఖ దుఃఖాలకి నువ్వు స్పందిస్తున్నంత కాలము నువ్వు ఊహలోనే ఉన్నావు. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు అవుతాడు. వేరే నువ్వు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ రిపీట్ చేసుకుందామండి. ఎంత కాలం అయితే చావు పుట్టుకలకి, పాప పుణ్యాలకి, సుఖ దుఃఖాలకి నువ్వు గనుక స్పందిస్తున్నంత కాలము నువ్వు ఆలోచిస్తున్నట్టు కాదు, నువ్వు ఊహించుకుంటున్నట్లే. ఎందుకంటే ఈ 3 దేనికి సంబంధించింది? ఊహకి సంబంధించింది. ఊహలో ఏముంటుంది? 1 అబద్ధం ఉంటుంది, 2 నీడ ఉంటుంది. ఇప్పుడు నా బట్టి నీడ నడుస్తూ ఉందా, నీడ బట్టి నేను నడుస్తున్నానా అంటే క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మన కళ్ళ ముందే కనిపిస్తోంది. మన క్లియర్ మన నీడ మనకు కనబడుతోంది. ఇప్పుడు నా బట్టి నా నీడ ఉంటుంది, నీడ బట్టి నేను ఉంటున్నానా అంటే ఎలా ఉంది? నీ స్టేట్మెంట్ ఎలా ఉంది? నువ్వు మాట్లాడడం అనేది ఎంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నావు అంటే, ఏమండి నా నీడ బట్టి నేను నడుచుకుంటున్నానండి, నా నీడ బాగలేదండి, నా నీడ నేను చెప్పిన మాట వినటం లేదండి అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో. నేను ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదనే మాట కూడా నాకు హాస్యాస్పదంగా ఉంది అంటాడు అవుతాడు. కాబట్టి ఆలోచన అనేది అంత పవర్. కాబట్టి అందుకు ఈ యొక్క జర్నీ చేయడానికన్నా ముందు అవతాడు చెప్పిన మాట ఏంటి? ఎందుకు మనల్ని ఈ కొన్ని అంటే దాదాపు 66 రోజుల నుంచి ఎందుకు కూర్చోబెట్టి ఏం చేస్తున్నాడు అంటే ఇచ్చిన ప్రతిసారి అవకాశాన్ని ఆయన మాటని తీసుకోవాలి. ఆయన మాటని యాక్సెప్ట్ చేసి ఏం చెయ్యాలి? ఆ మాటని నా ఆలోచనకి ఆహారంగా అందించాలి. అంటే ఆహారంగా అందించినంత వరకు, ఎంతవరకు ఈ ప్రాపంచిక విషయాలు, స్థూల సంస్కారాలకు సంబంధించిన ఆహారం అందిస్తున్నంత వరకు సంస్కారాలు బలపడుతుంది తప్ప ఆలోచన బలహీన పడుతుంది. ఇదొక బేసిక్ పాయింట్ అండి. నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే, నువ్వు ఎంతవరకు ప్రపంచంలో, అందుకే అవుతాడు లిమిటేషన్ అన్నాడు. అవుతాడు ఒక లిమిటేషన్ పెట్టుకో. సంపాదన లిమిటేషన్, సంబంధాల లిమిటేషన్, కోపాల లిమిటేషన్, అసూయ లిమిటేషన్, ఈర్ష్య పడుతున్నావా అది లిమిటేషన్.
నేను ఒక్కసారి దూరం చేసుకోమని చెప్పట్లేదు, అన్ని విడిచిపెట్టమని చెప్పట్లేదు. తగ్గించుకో, లిమిటేషన్లు పెట్టుకో. ఒక అతనంటే నీకు ద్వేషమా? లిమిటేషన్. అది నీ ఆరోగ్యం చెడగొట్టుకునేంతగా అతను ద్వేషించద్దు. ఒక లిమిటేషన్ పెట్టుకో. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ అదే చెప్పాడు అవుతాడు మనకి. మ్యాన్ ఈక్వల్ టు లిమిటేషన్ ఈక్వల్ టు క్షరా. ఫస్ట్ చెప్పిన మాట అదే. లిమిటేషన్లు పెట్టుకో. నీ ఆలోచన లిమిటేషన్ లో ఉండాలి అంటే ఏం చెయ్యాలి? నా మాటలని నీ ఆలోచనకి ఆహారంగా అందిస్తే తప్ప నువ్వు లిమిటేషన్ ఉండలేవు. అది తేలిక కాదండి. ఎంత ప్రయత్నించినా ఒక రోజులో ఎంతో ప్రపంచం పట్ల లంపటాలు, ప్రపంచం పట్ల అటాచ్మెంట్స్ అనేది పెరిగిపోతూ ఉంటుందండి. సాధారణంగా తెలుస్తూ ఉంది. మనం ఎక్కువ కాలం ఇక్కడ ఉండము, వీళ్ళంతా ఎవరు శాశ్వతం కాదు అని ప్రతి ఒక్కరు చెప్తారండి. ఇది అవుతాడు ఇదే అంటాడు. ప్రతి ఒక్కరు మాట్లాడతారు. కానీ ఆ మాటని ఎంత వరకు డైజెస్ట్ చేసుకుంటున్నారు? తెలిసి కూడా. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రపంచంలో ఎలా ఉంటుందంటే తెలియక చేసే వాళ్ళకన్నా తెలిసి చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నాడు అవుతాడు. తెలిసి అంటే కాన్షియస్నెస్ కాదండి, స్థూల సంస్కారం లోబడడం. తెలిసి నువ్వు లోతులో నువ్వు గోతిలో పడుతున్నావు చేసేటువంటి సంస్కారాలు బలహీనపడాలి అంటే ఏంటి? ఆ సంస్కారం లోబడకుండా ఉండాలి అంటే నేను ఎలా తయారవ్వాలి? నేను స్ట్రాంగ్ గా తయారవ్వాలి అంటే దాన్ని దేని మీద ఆధారపడి ఉంటుంది? నా ఆలోచన బట్టి ఉంటుంది. ఎందుకంటే ఆలోచన బట్టే నా మాటని బట్టే నా కర్మ. కాబట్టి అన్నిటికీ బేస్ ఏంటి? ఇక్కడ సోర్స్ ఏంటి అంటే నా ఆలోచన. కాబట్టి ఆలోచన అనేటువంటిది ఒక దృఢంగా ఉండాలి అంటే నాకున్నటువంటి ఒకే ఒక్క ఆహారం, దానికి ఇవ్వాల్సిన ఆహారము ఎక్కడ దొరకదు. ఒక మెహరోపాసనలో తప్ప, ఎక్కడ దొరకదు. ఒక సత్సంగంలో తప్ప, ఎక్కడ దొరకదు. ఒక సహవాసంలో తప్ప. ఆయనతో గడపాల్సిన వాడితో గడిపితే మనకు కావాల్సినటువంటి మాటలు తీసుకొని ఎవరి ఆలోచనలకి అందిస్తే అప్పుడు ఆ ఆలోచన అనేది దృఢమవుతుంది. దృఢమైన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది? అవతాడు ఏం చెప్తున్నాడు స్పష్టంగా? ఎప్పుడైతే నీ ఆలోచన బలహీన పడకుండా బలంగా తయారైనప్పుడు ఏం జరుగుతుంది అంటే క్లియర్ గా ఎప్పుడైతే సంస్కారాలు బలహీన పడుతుంది. సంస్కారాలు బలహీన పడిన తర్వాత నువ్వు ఈ మూడింటికి అతీతంగా ఉంటావు. చావు పుట్టుకలకి, పుణ్య పాపాలకి, సుఖ దుఃఖాలకి అతీతంగా ఉండగలుగుతావు. మనకు అదే కదా చెప్పాడు అవుతాడు. ఏం చెప్పాడు అతీతంగా మనకి? నేను చెప్పింది మిమ్మల్ని అందరినీ కూడా ఈ మూడింటికి అతీతంగా తీసుకెళ్లాలనుకుంటున్నాను. కాబట్టి నా తండ్రి మాట వినని బిడ్డని తండ్రి మాట వినే బిడ్డలా తయారు చేయాలంటే ఏం చేయాలి అవుతాడు? ఒకసారిగా ఆ బిడ్డ ఏం చేయాలి? అతడు ఏదైతే అనుభవిస్తున్నా ఈ మూడింటి నుండి కొంచెం అతీతంగా అంటే ఏ చావు కూడా అతని ఏడిపించకూడదు, ఏ పుట్టుక నవ్వించకూడదు, ఏ పుణ్యము నవ్వించకూడదు, ఏ పాపము ఏడిపించకూడదు, ఏ సుఖము నవ్వించకూడదు, ఏ ఒక దుఃఖం కూడా వాడిని ఏడిపించకూడదు. ఈ స్టేట్ లో రావాలి. ఇది అవుతాడు. వీటికి కొంచెం అతీతంగా ఉండే ప్రయత్నం చేయండి. స్టార్ట్ చేయండి నెమ్మదిగా, ఒక్కసారిగా కాదు. చూడండి ప్రపంచాన్ని. ఏం చెప్తున్నాను? ప్రపంచాన్ని నేను నిజంగా చెప్తున్నాను. మీరు నన్ను భగవంతుడిగాను, అవతార పురుషుడిగాను, మీ తండ్రిగాను యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. ఈ ప్రపంచం చూస్తున్నారు కదా మీరు. ఈ ప్రపంచాన్ని నేను చెప్పిన 4 లక్షణాల ద్వారా ఇలా చూసే ప్రయత్నం చేయండి. ఎలా చూడమని చెప్పాడు? అబద్ధంగా, శూన్యంగా, ఊహాపూరితంగా, ఒక ఖాళీ అయినటువంటి స్వప్నాలుగా, వేకంట్ డ్రీమ్స్ అని చెప్పాడు అవుతాడు. ఇలా చూడండి. ఇలా చూస్తే అప్పుడు మీరు కొంచెం అతీతంగా వెళ్ళగలుగుతారు, బియాండ్ గా వెళ్ళగలుగుతారు. అదే విధంగా అద్దంలో చూసుకునేటువంటి నీ శరీరం కావచ్చు, అద్దంలో కనబడినటువంటి సటిల్ బాడీ కావచ్చు, నీకు అర్థం కానటువంటి మెంటల్ బాడీ కావచ్చు, ఈ మూడింటిని కూడా ఏం చెప్పాడు అవుతాడు? మీడియం, మాధ్యమంగా చూడు. అదే విధంగా ఈ 3 ప్రపంచాన్ని ఎలా చూడమన్నాడు? వంతెనలుగా చూడమన్నాడు, బ్రిడ్జెస్ గా. ఇలా ఉండగలిగితేనే ఇది నేను నీ నుండి కోరుకున్నటువంటి లైఫ్, జీవితము. ఇది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి బియాండ్ గా వెళ్ళే ప్రయత్నం అనేది నా ఉద్దేశం మాత్రం అదే అంటున్నాడు అవుతాడు. అందుకు ఆ శ్రద్ధ పెట్టినప్పుడు ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మనం కాస్త బియాండ్ గా ఉండే ప్రయత్నం అనేది జరుగుతుందండి. ఇదే జన్మలో ఇది ప్రాక్టికల్ గా కూడా పాసిబుల్ అని మనకు అవుతాడు బల్లగొద్ది చెప్తున్నాడు. కాబట్టి ఇదే విషయాన్ని కంటిన్యూ చేస్తూ ఏం చెప్తున్నాడు అవుతాడు మనకి? సో therefore, in order to experience the impressions of the most first species of stone form drop, the consciousness of the soul centered
in the impressions of the dropped stone form begins to associate with the most next species of stone form. అయిపోయింది కదండి, గ్యాప్ వచ్చింది కదా, వెంటనే ఏం చేయాలి, ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ ఇంకొక అసోసియేట్ అవ్వాలి. ఇప్పుడు ఇదే జరుగుతుందండి కొంచెం, ఎందుకంటే ఇది కొద్దిగా, ఎందుకంటే నాకు తెలిసి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు అనుకుంటున్నాను. కన్ఫ్యూజ్ కాకపోతే జస్ట్ క్లారిఫికేషన్స్ అడిగితే మనం దాని గురించి డిస్కస్ చేద్దామండి, మాట్లాడుకుందాం. అవతాడు చెప్పే మాటలు బాబా కొంచెం బ్రేక్ తీసుకున్నా కూడా మనం మాట్లాడుకుంటాం. ఏదైనా మీకు కన్ఫ్యూజ్ అయినా కూడా చెప్పే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం మనం మాట్లాడుకుందాం. బాబా కాస్త బ్రేక్ ఇచ్చి మధ్యలో క్లారిఫికేషన్ సెషన్ లో. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు బాబు, ఇక్కడ మనకి అంటే స్టోన్ ఫామ్ అనేది ఫస్ట్ అయిపోయిన తర్వాత, డిసోసియేట్ అయిన తర్వాత, బాడీ డ్రాప్ అయిపోయిన తర్వాత, ఒక పీరియడ్ ఆఫ్ గ్యాప్ వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఈ పదం మళ్ళీ చూద్దామండి. దీనికి అవతాడు క్లారిటీ ఇచ్చాడు. మోస్ట్ ఫస్ట్ ఏంటి, మోస్ట్ నెక్స్ట్ ఏంటి, మోస్ట్ లాస్ట్ ఏంటి అనేది మనం చూద్దామండి. కొంచెం మనకు అవతాడు ఈ మూడింటి గురించి కొద్దిగా వివరణ ఇస్తాడు. కాబట్టి ఏం జరిగింది తర్వాత, ఎప్పుడైతే దానికోసం నెక్స్ట్ స్పీషీస్ కి వెళ్తూ ఉంది, నెక్స్ట్ యొక్క వెళ్ళబోతూ ఉంది ఇంకొక ఫామ్ తో అసోసియేట్ అవడానికి. కాబట్టి ది సోల్ ఐడెంటిఫై ఇట్ సెల్ఫ్ విత్ ద స్పీషీస్ ఆఫ్ స్టోన్ అండ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ బిగిన్స్ టు ఎక్స్పీరియన్స్ through association with a new medium of the most next species of the stone form and the impressions of the most first species of stone form. అంటే ఏం జరిగింది అంటే ఫస్ట్ లో ఇంతవరకు డిసోసియేట్ తర్వాత డ్రాప్ చేసినటువంటి ఫామ్ నుండి వచ్చినటువంటిది ఏది, అది ఆ ఫామ్ లేకపోయినప్పటికీ కూడా, ఆ మీడియం లేకపోయినప్పటికీ అక్కడ ఉన్నంత వరకు ఏ సంస్కారాలు ఎక్స్పీరియన్స్ చేసిందో దాంతో ఉంది. కాబట్టి ఇప్పుడు మోస్ట్ నెక్స్ట్ తర్వాత ఏం చేస్తుంది, సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది. ఏం లేదండి, ఇదే అవుతుంది. కొద్దిగా కాస్త శ్రద్ధ పెడితే మనకు స్పష్టంగా అర్థం అవుతుంది ఏం జరుగుతోంది. ఈ మూడే జరుగుతున్నాయి. ఏంటి, అసోసియేషన్, ఐడెంటిఫికేషన్, డిసోసియేషన్, జస్ట్ ఈ మూడే. నేను నిన్నటి నా కథలో కానీ ఇప్పటి నా కథలో కానీ ఇదంతా ఏం చేస్తున్నాను, ఈ మూడే చేస్తున్నాను, ఎక్సెప్ట్ రియలైజేషన్ ప్రాసెస్. అక్కడ ఏం జరుగుతుంది అనేది మన తర్వాత అవతాడు చెప్పినప్పుడు మనం కాస్త ఆలగిద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఎవల్యూషన్ ప్రాసెస్ లో కానీ, రీఇన్కార్నేషన్ లో ప్రాసెస్ లో కానివ్వండి, ఒక కామన్ థింగ్ ఏంటి, బాగా అర్థమయ్యేటువంటి భాషలో మనకి అవతాడు ఏం చెప్తున్నాడు అంటే, స్టార్టింగ్ ఏంటి, అసోసియేషన్. ఆ ఫామ్ తో నీకున్నటువంటి సంస్కారాలకి అనుగుణంగా ఆ ఫామ్ తో అసోసియేట్ అవుతావు. అసోసియేట్ అయిన వెంటనే ఏమైపోతుంది, తర్వాత ఐడెంటిఫై అవుతావు. అది మోస్ట్ యాక్చువల్ గా కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇక్కడ కరెక్ట్ గా ఏమవుతుంది, ఐడెంటిఫై చేసుకుంటూ ఉంది. ఎందుకంటే అసోసియేషన్ ప్రాబ్లం లేదు, డిసోసియేషన్ ప్రాబ్లం లేదు, కానీ నిజానికి రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో మాత్రం ఐడెంటిఫికేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు అవుతాడు. దాన్ని కాస్త మనం వెళ్లే కొద్దీ దాన్ని ఆలకించే ప్రయత్నం చేద్దాం. మనకి తర్వాత మెహరోపాసన అవుతాడు అందించబోతున్నాడు. కాబట్టి ఏం జరుగుతోంది ఇక్కడ అంతా అంటే, అసోసియేట్ అవుతోంది అంటే ఏమవుతోంది, నెక్స్ట్ స్పీషీస్ కి వెళ్తోంది మళ్ళీ ఈ యొక్క ఫామ్, ఈ ఆత్మ. సో అసోసియేట్ అయిన తర్వాత మళ్ళీ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఐడెంటిఫికేషన్ దేంతో ఐడెంటిఫై అవుతోంది, మళ్ళీ ఆ యొక్క ఫామ్ తో ఇంకొక స్పీషీస్. మనం చెప్పాడు కదా, మనకి స్టోన్ మెటల్ కలిపి 14 lakhs 14 లక్షలు. కాబట్టి అన్ని లక్షల వరకు కూడా ఇది ఒక స్టోన్ కావచ్చు, మెటల్ కావచ్చు, ఈ విధంగా. కాబట్టి అసోసియేషన్, ఐడెంటిఫికేషన్, డిసోసియేషన్. సో ఏం జరుగుతుంది, ఈ విధంగా ఒక్కొక్క దాన్ని వెళ్తూ ఉన్నప్పుడు. సో తర్వాత ఏం జరుగుతోంది క్లియర్ గా, సో దానికి అనుగుణంగా ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ మోస్ట్ నెక్స్ట్ కి వెళ్ళడానికి దానికి కోఆపరేట్ చేసి, మోస్ట్ నెక్స్ట్ స్పీషీస్ వెళ్ళడానికి దానికి కోఆపరేట్ చేస్తుంది ఏంటి అంటే, గతంలో తాను విడిచిపెట్టినటువంటి ఆ శరీరం అంటే ఆ మాధ్యం తాలూకు ఉన్నటువంటి మోస్ట్ ఏంటివంటిది, మోస్ట్ ఇంప్రెషన్స్, మోస్ట్ గ్రాస్ ఇంప్రెషన్స్. డైరెక్ట్ గ్రాస్ ఇంప్రెషన్ అనడానికి లేదు ఇక్కడ, ఎందుకంటే ఇంకా పూర్తి గ్రాస్ ఇంప్రెషన్ అనేది మానవుడికి వచ్చాక ఫామ్ అవుతుంది తప్ప, ఇక్కడ అన్ని కూడా మోస్ట్ గ్రాస్ ఇంప్రెషన్స్ అంటాడు అవుతాడు. కాబట్టి ఇదంతా కూడా అత్యంత స్థూల సంస్కారములే. ఇది మనకి అవతాడు చెబుతున్నటువంటి విషయం. కాబట్టి ఇంతవరకు మనకి అవతాడు అందించడం జరిగింది. సో తర్వాత 2 పేరాల్ని మనము ఆంజనేయులు అండ్ రజనీ గారి ద్వారా ఆలకిద్దాం. Eternal beloved Avatar Meher Baba ki jai. There are diverse species of metal form, just as there are of stone form, and the consciousness of the soul utilizes these diverse innumerable species of metal form as media through which to experience the diverse and innumerable impressions gathered. Thus the evolution of the consciousness of the soul gains and gathers momentum in
preparation to the diverse and multiple experiences of varied and innumerable impressions through different media or species of forms. మెహర్ బాబా కీ జై. రాతి రూపం మాదిరిగానే లోహ రూపంలోనూ విభిన్న జాతులున్నాయి. ఆత్మ యొక్క చైతన్యం లోహ రూపంలోని విభిన్నమైన అసంఖ్యాకమైన జాతులను మాధ్యమాలుగా వాడుకుంటూ అప్పటి వరకు కూడబెట్టుకున్న విభిన్నమైన అసంఖ్యాకమైన సంస్కారాలను అనుభవిస్తుంది. విభిన్న మాధ్యమాలు లేక రూపాలు జాతుల ద్వారా విభిన్నమైన అసంఖ్యాకమైన సంస్కారాలకు చెందిన విభిన్నమైన బహువిధములైన అనుభవాలకు అనుగుణంగా ఆత్మ యొక్క చైతన్య వికాసం వేగం పుంజుకుంటుంది. ఆత్మ యొక్క చైతన్య వికాసం. This is how the cycles of evolution of consciousness of the soul go on evolving further and greater consciousness with evolution of forms of higher and higher species, while experiencing and adjusting the impressions of the disassociated forms of the lower and lower species. ఆత్మ యొక్క చైతన్య వికాస చక్రాలు వేరు చేయబడిన మరింత దిగువ శ్రేణి జాతుల యొక్క రూపాల సంస్కారాలను అనుభవించి ఖాళీ చేస్తూ మరింత ఎగువ శ్రేణి జాతుల యొక్క రూపాల పరిణామాల్లో అదనపు మరియు అధికమైన చైతన్యాన్ని ఈ విధంగా చేసుకుంటూ వెళ్తాయి. జై బాబా హరే. ఆంజనేయులు జై మేరు బాబా. జై మేరు ఆంజనేయులు, మీరు ఏ పేజ్ ఏ పేర చదివారు మీరు? 6th పేరా అన్నయ్య? కాదు, 12th పేజ్ 6th పేరా. అవును. ఒక్కసారి సరే. The most important point to be understood here is that when the consciousness of the soul dissociates its identification from one form or medium and retains only the impressions of the form, so dissociate, these impressions are experienced through another appropriate medium when the consciousness of the soul associates with the next medium or form. But this next medium or form is always created and molded of the consolidated impressions of the last species of form with which the soul associated and identified itself, and which
impressions are retained by the consciousness of the soul even when dissociated from the form. ఇక్కడ అవగాహన కావాల్సిన ఇక్కడ అవగాహన కావాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆత్మ యొక్క చైతన్యం ఒక రూపం లేక మాధ్యమంతో తన తదాత్మిత నుండి వేరు చేయబడినప్పుడు అలా వేరు చేయబడిన రూపం యొక్క సంస్కారాలను మాత్రమే నిలువు ఉంటుంది. ఆత్మ యొక్క చైతన్యం తరువాతి మాధ్యమం లేక రూపంలో సహచర్యం చేసేటప్పుడు ఈ సరి అయిన మాధ్యమం ద్వారా సంస్కారాలు అనుభవించబడతాయి. కానీ ఈ తరువాత మాధ్యమం లేదా రూపం ఆత్మ సహచర్యం చేసి తదాత్మం చెందిన గత రూప జాతిలో ప్రోగైన సంస్కారాల నుండి ఎల్లప్పుడూ సృష్టింపబడుతుంది మరియు మలచబడుతుంది. ఆత్మ యొక్క చైతన్యం రూపం నుండి వేరుపడినప్పటికీ సంస్కారాలు తనతో పాటు నిలుపుకుంటుంది. Thus, innumerable diverse experiences of continuous impressions experienced by the consciousness of the soul through diverse species of stone forms, one after the other, lead to the greater evolution of consciousness of the soul. అలా ఆత్మ యొక్క చైతన్యం రాతి రూపాల్లోని విభిన్న జాతులతో ఒకదాని తరువాత మరొకటిగా సహచర్యం చేస్తూ లెక్కలేనన్ని సంస్కారాలకు చెందిన అసంఖ్యాకమైన విభిన్నమైన అనుభవాలను అనుభవించడం ద్వారా ఆత్మ యొక్క చైతన్యం మరింత వికసించబడడానికి దారి తీస్తుంది. సో ఇక్కడ మనకి అవతార్ చెప్పేటువంటి పాయింట్ ఏంటి అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అనేది కొంచెం ఒకసారి గుర్తు చేస్తున్నాడు అవుతాడు. ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి అండర్స్టూడ్, ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, సో ఎప్పుడైతే ఒక ఆత్మ యొక్క చైతన్యం అనేది ఒక డిసోసియేట్ అయిన తర్వాత, అంటే ఒక ఫామ్ నుండి డిసోసియేట్ అయిన తర్వాత దాని యొక్క ఐడెంటిఫికేషన్ నుంచి కూడా అంటే ఏమైపోతుంది, డిసోసియేట్ అయిపోతుంది. అంటే ఏం జరుగుతోంది, ఇంతవరకు ఆ యొక్క మాధ్యమంలో ఉన్నటువంటి ఆ ఎరుక ఏం జరుగుతోంది, తనతో ఐడెంటిఫై అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాడు మనకు అవుతాడు, అసోసియేషన్ అయిన తర్వాత వెంటనే ఏం జరుగుతుంది, ఐడెంటిఫై అవుతుంది. సంస్కారం ఏం చేస్తుంది, సంస్కారాన్ని ఖాళీగా ఉండదు కదా, ఎప్పుడు బిజీగా ఉంటుంది అది. యాక్చువల్గా వెంటనే ఏం చేస్తుంది, అసోసియేట్ అయిన వెంటనే అదంతా ఏం చేస్తుంది, డిసోసియేట్ అయ్యేంత వరకు ఏం చేస్తుంది, ఐడెంటిఫై అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి కనెక్ట్ చేసుకుంటే రీఇన్కార్నేషన్ ప్రాసెస్ కి ఇప్పటి నా కథ కనెక్ట్ చేసుకుంటే, అంటే పుట్టినప్పటి నుండి ఎవరైతే ఎప్పుడైతే చెప్పారో నువ్వు హరిప్రసాద్వి, నువ్వు మా బిడ్డవి, నువ్వు మా కొలిగివి, నువ్వు మా స్నేహితుడు అని చెప్పినప్పుడు, ఇప్పుడు నా తల్లి నాకు సంబంధించిన వాళ్ళని చూసిన ప్రతిసారి నాకేం గుర్తు వస్తుంది, ఓహో ఐ బిలాంగ్స్ టు దెమ్, నేను వాళ్ళకి సంబంధించిన వాడిని కాదు, వాళ్ళకి సంబంధించిన వాడిని కదా, నేను వీళ్ళకి సంబంధించిన వాడిని కదా అనేటువంటి ఐడెంటిఫికేషన్ అనేది చివరి వరకు ఉంటుంది. ఈ శరీరం అనేది డిసోసియేట్ అయినంత వరకు ఉంటుంది. చూడండి, దట్ ఈస్ ద గొప్పతనం. ఆ సంస్కారాస్ అనేది కూడా 3 రకాలుగా దెబ్బ కొడుతోంది జీవుడిని. అంటే ఒక రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో మాత్రం, ఇక్కడ కాదండి, ఇక్కడంతా కూడా నెసెసరీ, ఇక్కడంతా అవసరంగా అనుభవించాలి. కానీ ఈ అవసరం అనేది ఆ రీఇన్కార్నేషన్ రియలైజేషన్ ప్రాసెస్ టైంకి వచ్చేసరికి అన్నెసరీ అయిపోతుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, అంటే నీ ప్రాబ్లం ఏంటి, అసోసియేషన్ ప్రాబ్లం కావట్లేదు, డిసోసియేషన్ అవట్లేదు, ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం అవుతుంది. నీకు అటాచ్మెంట్ రావడానికి కారణం ఏంటి అంటే ఈ ఐడెంటిఫికేషనే. కాబట్టి ఏం చేస్తుంది ఇక్కడ క్లియర్ గా, ఏదైతే నువ్వు అక్కడి నుంచి ఏం జరుగుతోంది, డిసోసియేట్ అయిన తర్వాత ఏం డిసోసియేట్ చేసుకుంది, ఎవరితో అయితే పోల్చుకుందో నేను రాతి రూపాన్ని, నేను రాతినే అనేటువంటి పోల్చడంతో దానిని డిసోసియేట్ అయింది. డిసోసియేట్ అనేది ఏం చేస్తోంది, ఒక మాధ్యమం నుండి, ఒక రూపం నుండి మరో రూపానికి వెళ్తోంది. ఇలా రూపానికి వెళుతున్నా కూడా ఏం చేస్తోంది ఇక్కడ పూర్తిగా ఏది నిలుపుకుంది అంటే ఓన్లీ ద ఇంప్రెషన్ ఆఫ్ ది ఫామ్ సో డిసోసియేటెడ్. ఏది నిలుపుకుంది, ఇప్పుడు శరీరం విడిచిపెడతాడండి జీవుడు, మామూలుగా డిసోసియేట్ అయిన తర్వాత విడిచిపెడతాడు. అతడు విడిచిపెట్టింది శరీరాన్ని తప్ప సంస్కారాన్ని కాదే.
అడేం చెప్తున్నాడు క్లియర్ గా వచ్చేసి అతను ఏది మిగిల్చుకున్నాడు. సాధారణంగా మోస్ట్ సోల్ కి సంబంధించినంత వరకు నేను మనకు అవతాడు చెప్పిన దాని ప్రకారం 72 గంటలు తర్వాత అక్కడి నుంచి 10వ రోజు వరకు 10 రోజుల తర్వాత 3 రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ చెప్పాడు అవుతాడు. డెత్ అనేది ఏంటి, ఆ డిసోసియేట్ అయిన తర్వాత జర్నీ ఆఫ్ సోల్, ఆత్మ యొక్క ప్రయాణం ఎలా ఉంటుందో మనకు నేను చెప్పాడు. అంటే ఏం జరిగింది, ఎప్పుడైతే శరీరం విడిచిపెట్టిన తర్వాత అతను విడిచిపెట్టింది శరీరమే. ఏ శరీరమో, స్థూల శరీరమే. కానీ అతను విడిచిపెట్టింది సంస్కారాలు కాదే. ఆ సంస్కారాలతో పాటు అతను మిగిలి ఉన్నాడు. సంస్కారాలతో పాటు మిగిలి ఉన్నాడు అంటే కరెక్ట్ గా ఎలా చెప్పాలి, ఆ భుజం మీద సంచి వేసుకుని తిరుగుతున్నాడు. ఎప్పటి వరకు కూడా ఉంది కదా, సంచిలో ఇంకా సంస్కారాలు ఉన్నాయి కదా, దాన్ని పట్టుకొని దానికి అవి ఖర్చు అవ్వాలంటే ఏం చేయాలి, ఆ సంచిలో ఉన్న సంస్కారాలు ఖర్చు అవ్వాలి అంటే వాడికి ఏం కావాలి, ఆ జీవుడికి మీడియం కావాలి. ఎటువంటి మీడియం కావాలి, గ్రాస్ మీడియం కావాలి. ఇక్కడ అవుతాడు ప్రతిసారి మోస్ట్ గ్రాస్ ఇంప్రెషన్ అనే పదం ఎందుకు వాడుతున్నాడు అంటే అది కంప్లీట్ గా దేనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది, అదేదో సటిల్, ఇంకా సటిల్ బాడీ ఇంకా రాలేదు దీనికి, మనకి ఇప్పుడు ఇంకా ఎవల్యూషన్ స్టార్ట్ అవ్వలేదు. ఇది కంప్లీట్ గా ఎందుకు ప్రతిసారి మోస్ట్ గ్రాస్ ఇంప్రెషన్ అనే పదం వాడతాడు అంటే ఇది కంప్లీట్ గా గ్రాస్ బాడీకి సంబంధించిందే. కంప్లీట్ గా ఐడెంటిఫికేషన్ దేంతో పొందుతోంది, ఆ ఫామ్ తోని, ఆ బాడీతోనే పొందుతోంది. కాబట్టి అండ్ రిటైన్స్ only the impressions of the form so dissociated. So these impressions are experienced through another appropriate medium. ఏం చేస్తుంది ఇది, ఈ యొక్క మిగిలిపోయినటువంటి సంస్కారాలని అది ఎలా అనుభవిస్తుంది అంటే మరొక దాని యొక్క మాధ్యమం ద్వారా అనుభవిస్తుంది. అందుకే అవుతాడు నేనేం చెప్పాడు, ఇక్కడ ఎవ్వరు చావడం లేదు, ఇక్కడ ఎవ్వరు మరణించడం లేదు. దాని నుంచి డిసోసియేటర్ అంతే. వాడు డిసోసియేట్ ఏం చేశాడు, డిసోసియేట్ అయ్యి అసోసియేట్ అవడం రెడీగా ఉన్నాడు, విడిచిపెట్టి మళ్ళీ తగులుకోవడానికి రెడీగా ఉన్నాడు. అందుకే అవుతాడని చెప్తున్నాడు ఇక్కడ ఎవ్వరు కూడా చనిపోవటం లేదు, ఇక్కడ ఎవ్వరు మరణించడం లేదు, ఇక్కడ అంతా కూడా ఏం జరుగుతోంది, ఆడ బాడీ డ్రాప్ చేస్తున్నాడు, ఇంకో చోట బాడీ తీసుకుంటున్నాడు. ఇక్కడ డిసోసియేటెడ్ కాబట్టి ఇంకో చోట అసోసియేట్ అవుతున్నాడు. కాబట్టి ఇది రియల్ డెత్ కింద రాదు అని చెప్పాడు అవుతాడు స్పష్టంగా. నిన్న మన జంషెడ్ బాడీ డ్రాప్ చేసినప్పుడు అవుతాడు డెత్ గురించి చెప్పినటువంటి గొప్ప కొన్ని మాటలు ఉంటుంది. మనకి లార్డ్ మెహర్ లో చాలా మెన్షన్ చేశారు, మనకి బాగోచరి కూడా. కాబట్టి ఏం చేస్తోంది, ఇది ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తోంది, త్రూ అప్రోప్రియేట్ అంటే ఒక అప్రోప్రియేట్ మీడియం, కావాల్సినటువంటి మాధ్యమం ద్వారా. వెన్ కాన్షియస్ ఇస్ ఆఫ్ ది సోల్ అసోసియేటెడ్ విత్ ద నెక్స్ట్ మీడియం ఆర్ ఫామ్. ఏం చేస్తోంది, ఈ కాన్షియస్, ఈ ఆత్మ యొక్క ఎరుక అనేది మరొక మాధ్యమంతో అది అసోసియేట్ అవుతోంది. అంటే ఏం జరిగింది, ఇప్పుడు మరొక దాంట్లోకి వచ్చేసాను. ఇప్పుడు నాతో నేను కనెక్ట్ చేసుకుంటే నిన్నటి నా కథలో ఒక రాతి రూపాన్ని నేను డిసోసియేట్ అయిన తర్వాత కొంతకాలము ఒక పీరియడ్ గ్యాప్ లో ఉన్నాను. ఆ తర్వాత గ్యాప్ అయిన తర్వాత ఏం చేశాను, అవి ఖర్చు కావాలి, అది ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే నాకు ఒక అప్రోప్రియేట్ మీడియం కావాలి, నాకు ఒక సరైనటువంటి మాధ్యమం కావాలి. మళ్ళీ ఆ మాధ్యమంలోకి రావడంతో ఏం జరుగుతోంది, మళ్ళీ ఐడెంటిఫికేషనే. మళ్ళీ ఏం చేస్తున్నాను, ఏం జరగట్లేదు. కానీ ఇక్కడ జరిగేటువంటి గొప్ప పని చెప్తున్నాడు అవుతాడు. ఏం జరుగుతోంది, వినడానికి పాత కథలాగే ఉంది, నీకు కంటికి కనపడని అర్థం కాని కథ ఇంకోటి జరుగుతోంది. నీకు ఇదే అనిపిస్తుంది కదా, ఇదే సినిమా నా బాబా ప్రతిసారి అంటే నేను రాతిగాను లోహంగాను 14 లక్షల సినిమాలంతా ఇదే నా స్టోరీ అయినా, అదే అసోసియేషన్, అదే ఐడెంటిఫికేషన్, అదే డిసోసియేషన్ అంటే మనకు చెప్పబోతున్నాడు అండి. లేదు, దాని వెనక గొప్ప కారణం ఉంది. గొప్ప ఆ కథలో ఒక మలుపు తిరిగేటువంటి ఒక పాయింట్ ఉంది, చెప్పబోతున్నాడు మనకి ఇక్కడే చెప్పబోతున్నాడు. ఏంటిది, సో ఏం చెప్తున్నాడు అవుతాడు, ఫార్మ్ ఆల్వేస్ క్రియేటెడ్ అండ్ మౌల్టెడ్ ఆఫ్ ది కన్సాలిడేటెడ్ impressions of the last species of form which with the soul associated and identified itself and which were retained by the consciousness of the soul even when dissociated from the form. చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అండి అసలైనటువంటి ఈ కథల వెనక ఉన్న జరిగే ఒక అత్యద్భుతమైన, అదే మనకి టైటిల్ ఇక్కడ, ఏది పార్ట్ నెంబర్ 2 కి అవతాడు పెట్టిన టైటిల్. ఏం చెప్పాడు మనకి, ది ఇనిషియల్ అర్జ్ అండ్ సెకండ్ ఏంటండి, ది జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్. ఇక్కడ చెప్తున్నాడు అండి, గొప్ప మాట చెప్తున్నాడు. అంటే నీకు వినడానికి, నీకు చూడడానికి ఒక జస్ట్ అసోసియేషన్, ఐడెంటిఫికేషన్, డిసోసియేషన్ అనుకుంటున్నావు కదా, కాదు. నీకు అర్థం కాని, నీ కంటికి కనిపించిన ఒక మార్పు, ఒక వికాసం జరుగుతూ ఉంది, వికసిస్తోంది నీ యొక్క ఆత్మ, నీ యొక్క ఎరుక అనేది ఎలా వికసిస్తుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు అవుతాడు మనకి 13th పేజ్ లో ఫస్ట్ పేరాలో. ఏం చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ, దస్
innumerable diverse experiences of countless impressions experienced by the consciousness of the soul through diverse species of stone forms, one after the other, lead to the greater evolution of consciousness of soul. సో ఈ పేరాకి హైలైట్ అయిన వర్డ్ ఏంటి? గ్రేటర్ ఎవల్యూషన్. ఒక గొప్పదైనటువంటి వికాసం జరుగుతుందిరా ఇక్కడ. నీకు సినిమా ఒకే రకంగా కనబడుతుంది ఏమో, 14 లక్షల సార్లు ఇదే అసోసియేషన్, ఐడెంటిఫికేషన్, డిసోసియేషన్ అనుకుంటున్నావేమో. కాదు, నువ్వు ప్రతిసారి అసోసియేట్ అయ్యి, ఐడెంటిఫై అయ్యి, తర్వాత డిసోసియేట్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ అసోసియేషన్ కి, అంటే డిసోసియేషన్ అయిన తర్వాత అసోసియేషన్ మధ్యలో నేను పీరియడ్ గ్యాప్ ఇచ్చాను కదా, ఆ పీరియడ్ లో ఏం జరిగిందో తెలుసా? దెర్ ఇస్ అ గ్రేటర్ ఎవల్యూషన్. ఆడ గొప్పగా నీ యొక్క ఎరుక వికసించిందిరా ప్రతిసారి. ఎందుకంటే మానవ జన్మ ఎంత గొప్పగా తయారవ్వాలంటే అక్కడి నుండి ఎవల్యూషన్ ని, నీ జన్మని, నీ ఎరుకని గొప్పగా మలచాలి నేను. నీకు పూర్తి చైతన్యం ఇవ్వాలి అంటే కథ అక్కడి నుంచి మొదలు పెట్టాలి నేను. అక్కడి నుండి దగ్గరగా నీకు ఎంతెంత అవసరమో, ఎక్కడ ఎవల్యూషన్ అవసరం అనేది ఒక కాన్స్టెంట్ కంపానియన్ గా నేను దగ్గర నుండి చూసుకుంటున్నాను అప్పటి నుండి, రాతి నుండి. కాబట్టి మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అని ఎందుకు చెప్తున్నాడు అవుతాడు అంటే, అక్కడ నుండి నన్ను ఒక ఆత్మగా ఒక్కొక్క చోట, ఒక్కొక్క రాజ్యంలో ఏ విధంగా ఈ యొక్క కాన్షియస్నెస్ అనేది ఎవాల్వ్ చేయాలి, ఎలా వికసింప చేయాలి అనేది దగ్గరుండి చూసుకుంటున్నాడు పరమాత్మ. కాబట్టి ఇది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి నీకు వినడానికి, నువ్వు లేకపోతే ఆలకించడానికి నీకు ఈజీగా అనిపిస్తుందేమో, కానీ గుర్తు పెట్టుకో. ఇంకొకసారి ఆలకిద్దామండి ఇదే లైన్. ఏం చెప్తున్నాడు అవుతాడు? దస్ ఇన్యూమరేబుల్ డైవర్స్ ఎక్స్పీరియన్సెస్, అసంఖ్యాకమైనటువంటి వైవిధ్యమైన అనుభవాలు. దేనికి సంబంధించినటువంటి వైవిధ్యమైన అనుభవాలు? లెక్కలేని ఈ యొక్క సంస్కారాల యొక్క అనుభవాలు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ కౌంట్లెస్ అనే పదం వాడినా, అసంఖ్యాకం అని ఒక ఇన్యూమరబుల్ వాడినా రెండు ఒకటే సాధారణంగా తీసుకుంటే. కానీ వినడానికి ఒకే అనిపించకపోయినా కూడా కరెక్ట్ గా ఒక కంటెంట్ అర్థమైతే మనకి ఎక్కడేలా కనిపిస్తుంది అంటే, నీకు ఎటువంటి అనుభవాలు పొందాలి, ఎటువంటి అసంఖ్యాకమైనటువంటి అనుభవాలు పొందాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు? ఇటువంటి లెక్క లేనటువంటి ఆ యొక్క సంస్కారాలు నిర్ణయిస్తుంది. ఇదంతా ఎవరి చేత జరుగుతోంది? మళ్ళీ కాన్షియస్నెస్ ఆఫ్ ది సెల్ఫ్, కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్. అంటే ఈ యొక్క ఆత్మ యొక్క ఎరుక చేత ఏదైతే అనుభవించవలసినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి అసంఖ్యాకంగా వైవిధ్యమైనటువంటి అనుభవాలని పొందుతుంది. కాబట్టి దేని ద్వారా జరుగుతుంది? ఎలా ఈ యొక్క ఎవల్యూషన్ అంటే ఈ యొక్క కాన్షియస్నెస్ అనేది, ఎరుక అనేది ఎలా వికసిస్తుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు అవుతాడు. త్రూ దేని ద్వారా జరుగుతుందంటే త్రూ డైవర్స్ స్పీషీస్ ఆఫ్ స్టోన్ ఫార్మ్స్. ఎందుకు ఇన్ని 14 లక్షలు అవసరమా అనే విచారణ చేసుకుంటే ఇక్కడ అత్యద్భుతంగా, నువ్వు అడగకపోయినా ఆన్సర్ చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ. ఎందుకంటే ఈ విధంగా అనేక విధాలైనటువంటి స్పీషీస్, అనేక విధాలైనటువంటి అందులో ఎన్ని రకాలు ఉన్నాయో, రాతిలో ఎన్ని రకాలు ఉన్నాయో, లోహంలో ఎన్ని రకాలు ఉన్నాయో, అంటే నీకు రాతిలో ఎన్ని రకాలైనటువంటి నువ్వు అనుభవించాలో వాటిని అన్ని అనుభవిస్తే తప్ప దానికి అనుగుణంగా నీ కాన్షియస్నెస్ అనేది ఎవాల్వ్ అవ్వదు. ఎందుకంటే నువ్వు నెక్స్ట్ కింగ్డమ్ కి వెళ్ళాలి అంటే నువ్వు సంపాదించుకునే ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. నువ్వు సంపాదించుకున్న అర్హత ఏంటి? ఎవల్యూషన్ ప్రాసెస్ లో నీకు కావాలంటే ఇంకొక కింగ్డమ్ కి వెళ్ళాలి అంటే నువ్వు దేని సంపాదించుకోవాలి? ఈ కాన్షియస్నెస్. ఎటువంటి కాన్షియస్నెస్ సంపాదించుకోవాలి? ఎవాల్వ్ అయినటువంటి కాన్షియస్ సంపాదించుకుంటే తప్ప నిన్ను మరొక కింగ్డమ్ కి అవతారుడు పంపడు. కాబట్టి ఇది వినడానికి నువ్వు, లేకపోతే ఆలకించడానికి సింపుల్ గా అనిపించినా కూడా ఇది అనుకున్నంత తేలిక కాదు. అక్కడ ఏం జరుగుతోంది మరొకసారి పదం అనేది చూద్దామండి. గ్రేటర్ ఎవల్యూషన్. గ్రేటర్ ఎవల్యూషన్ అంటే ఏం చేస్తుంది ఇక్కడ అంటే ఎక్కడ జరుగుతోంది? ఈ పరిణామ ప్రక్రియలో అవతాడు పెట్టిన పేరేంటి? ఎవల్యూషన్ ప్రాసెస్. ఆ ఎవల్యూషన్ ప్రాసెస్ లో గొప్పగా జరిగేది ఏంటి ఇక్కడ అంటే ఎవాల్వింగ్ ఆఫ్ దిస్ కాన్షియస్నెస్.
ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్ళి అత్యంతగా ముఖ్యంగా ఎక్కడ రావాలి, మానవ జన్మకి రావాలి అంటే ఇక్కడ దీన్ని బట్టి ఎంత శ్రమించాడు పరమాత్మ అనేది మనకు ఒక్కసారి గుర్తించచ్చండి. గుర్తించే ప్రయత్నం చేస్తే అవతార్ మెహర్ బాబాకి నేను స్టోన్ గా ఉన్నప్పటి నుండి ఎంత పని పెట్టాను, ఎంత నా కోసం ఎంత శ్రమించి నా ఆత్మని ఏ విధంగా మలిచాడు, తనలా మలుచుకోవడానికి దగ్గరుండి ఎంత కాన్స్టెంట్ కంపానియన్ గా ఎలా క్రియేషన్ లోకి ప్రవేశింపజేశాడు, ఒక్కొక్క కింగ్డమ్ లో ఏ విధమైనటువంటి ఆ కాన్షియస్నెస్ అనేది ఇప్పించాడు, దాని తగ్గట్టుగా కూడా నన్ను నేను ఎలా మౌల్డ్ చేసుకునేలా చేశాడు అనేది ఒక మన కంటికి కనపడకుండానే పరమాత్మ అనేటువంటి వాడు కాన్స్టెంట్ కంపానియన్ గా ఉన్నాడు. ఎప్పటి నుంచి? అప్పటి నుండే. ఇప్పుడే కాదు, ఇప్పుడు మాత్రమే కాదు. మేక్ మీ యువర్ కాన్స్టాంట్ కంపానియన్ అని ఇప్పుడు అంటే మనకి కొత్తగా అనిపిస్తుందేమో కానీ కాదండి. మనిషిగా వచ్చిన ప్రతిసారి ఇదే మాట అంటున్నాడు అవుతాడు. ఎందుకంటే ప్రతిసారి ప్రపంచంలోకి వచ్చిన ప్రతిసారి నాకు వాళ్ళు తోడు లేరే, వీళ్ళు తోడు లేరే అంటాడు తప్ప నీ కళ్ళ ముందు ఉన్నటువంటి వాడి తోడు నువ్వు ఎంతవరకు కోరుకున్నావు అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే దానికి అనుగుణంగానే ధైర్యం వస్తుంది. నీకున్నటువంటి మధ్యమంగా వచ్చినటువంటి సంబంధాలు, ఎందుకంటే మనకి ఎటువంటి ప్రేమ కోసం నువ్వు ఆరాటపడుతున్నావు, ఇది ఆదుకునే ప్రేమ ఏం కాదు, ఇది కేవలం సంస్కార పూరితమైన ప్రేమ. సంస్కార పూరితంగానే నేను ఎవరైనా ఇష్టపడుతున్నారంటే సంస్కారాలే, నేను ఎవరు ఇష్టపడటం లేదంటే సంస్కారాలే. కానీ సంస్కార రహితంగా ఎటువంటి పరిస్థితులకి అతీతంగా నిన్ను ప్రేమించేవాడు ఈ లోకంలో ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కని కనుక నువ్వు గుర్తించగలిగితే నీ జన్మ సార్థకత పొందుతుంది. కాబట్టి అటువంటి విధంగా గుర్తించే ప్రయత్నం చేయి. గుర్తుండట్లేదు అనొద్దు ఎప్పుడు కూడా. ఆ పదమే వాడుదంటున్నాడు అవుతాడు. నన్ను అంటున్నాడు అండి, నాకు మెహర్ బాబా నువ్వు చెప్పిన మాటలు గుర్తుండట్లేదంటే మాత్రం నా ప్రాబ్లం అది కాదురా, నన్ను గుర్తుండలేదు ప్రాబ్లం కాదు, నన్ను గుర్తించటం. నన్ను గుర్తిస్తే నేను నీ పక్కనే ఉన్నాను, నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను. ప్రపంచంలో డాక్టర్లంతా కూడా ఒక మనిషికి దగ్గరగా ఉండేది ఏంటి? ఊపిరి అని చెప్తారండి సాధారణంగా. ఆ మాట చూడండి, అవతాడు చెప్పిన స్టేట్మెంట్ తెలుస్తోంది. అంతరార్థం ఏంటి? ప్రతి మనిషికి దగ్గరగా ఉండేది ఊపిరి. ఊపిరి పోయింది అనుకుని ఆ మనిషి లేడు, కానీ ఆ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నానని చెప్పాడు అవుతాడు. అంటే ఏమవుతోంది, నీకు ఈ శరీరానికి ఎన్ని ఊపిరిలు ఇవ్వాలి, ఆ ఊపిరిలు అనేది కూడా ఎంతవరకు ఇవ్వాలి, ఏ ప్రయోజనం కోసం ఇవ్వాలి అనేది నిర్ణయించి అక్కడ కూర్చొని ఉన్నాను. కాబట్టి నేను ఎక్కడ ఉన్నాను? నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను అని చెప్పకుండా నేను చెప్పాడు, నేను నీ నిత్య సహచరుణ్ణి. కానీ నువ్వు నన్ను గుర్తించడం లేదు, అది ప్రాబ్లం. నీకు గుర్తించడం లేదు. నువ్వు ఎప్పుడు చూసినా ప్రాపంచికమైన తోడు కోరుకుంటున్నావు తప్ప నా తోడు ఎప్పుడు కోరుకోలేదే నువ్వు. మనకి జిమ్రూస్ చెప్పినట్లుగా ఇంతవరకు నాకు మెహర్ బాబా ద్వారా అవసరాలు తీర్చుకుంటున్నానే తప్ప నాకు మెహర్ బాబాయే అవసరం అనేటువంటి మాట నేను ఎప్పుడు కూడా ఆయన కళ్ళలో చూసి చెప్పలేకపోయాను. జిమ్రూస్ ఆ మాట చెప్పనంత వరకు నాకు తెలియదు. కాబట్టి అవసరం నువ్వు, నీ ద్వారా అవసరాలు తీర్చుకోవడం కాదు. నేను ఇంతవరకు నీ అవసరాలు తీర్చుకుంటున్నాను, నా అవసరాలు తీర్చేస్తున్నాడు మెహర్ బాబా, నాకు అవసరం చేసి పెట్టేస్తున్నాడు అని భుజాలు ఎగిరేసుకుని తిరుగుతున్నాను తప్ప అలా అనుకుంటున్నంత వరకు నాకు మించిన మూర్ఖుడి లోకంలో ఉండడు. అలా కాదు. ఎందుకంటే ఎప్పటికైనా అందుకే అవుతాడు ఒక మాట చెప్తాడండి, అవసరాలు అనేటువంటి అదే భాషలో నీ అవసరం నాకు ఎంతవరకు, నా అవసరం నీకు ఎంతవరకు తెలుసు అని అడిగాడు అవుతాడు. నా అవసరము నన్ను గనుక నీ అవసరంగా నువ్వు మలుచుకోగలిగితే నా అవసరం నీకు ఎప్పటిదాకా ఉంటుందో తెలుసా? నువ్వు నేనయ్యేంత వరకు నా అవసరం నీకుందని అడుగుతాడు. ఆ లైన్ చూడండి ఎంత గొప్పగా చూడండి. ఆ మాట ఏమంటున్నాడు తెలుసా అండి? మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకుంటే, నువ్వు నీ జన్మల్లో నీ జీవితంలో ఏదో ఒక క్షణంలో నా దగ్గరకు వచ్చి నా కళ్ళలోకి చూసి, బాబా నా అవసరం నువ్వే బాబా, నీ ద్వారా అవసరాలు తీరుతాయా లేదనేది కూడా అస్సలు నేను పట్టించుకోవటం లేదు, కానీ నాకు మాత్రము నా జీవితంలో అత్యంత అవసరము. ఊపిరి తీసుకోకపోతే మనిషికి ఎంత, నాకు ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నటువంటి వాడివి నువ్వు. నిజానికి నాకు ఊపిరి కాదు నాకు అవసరం, నా ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నవాడివి నా అవసరం నువ్వు. కాబట్టి ఆ మాట చెప్పినప్పుడు అవతాడు చెప్పే తిరిగి ఒక మాట అంటాడు, అదే మాట అంటాడు నాకు. ఏమంటాడు ఆయన? ఎస్, కానీ నా అవసరం నీకుందిరా. నువ్వు ఎప్పటి వరకు? నువ్వు నేనయ్యేంత వరకు నా అవసరం నీకుంది. ఇది గుర్తించు. గుర్తించగలిగితే, గుర్తుంచుకోగలిగితే, మళ్ళీ బల్లగొద్ది చెప్తున్నాను, నేను మళ్ళీ ఏ తల్లికి పని పెట్టకుండా, మళ్ళీ ప్రకృతిలోకి పంపకుండా, మళ్ళీ పునర్జన్మ లేకుండా చేస్తే ఐ విల్ మేక్ ఇట్ ఫైనల్. ఇదే చివరి జన్మ చేస్తాండ్రా నేను. అది బల్లగొద్ది విత్ మై డివైన్ అథారిటీ. నేను ఊరికే చెప్పడం లేదు,
నేనేమి మామూలు వ్యక్తిని కాదు. నేను మామూలుగా ఏదో పదవి ఇస్తే అథారిటీతో చెప్పటం లేదు. ఎవరైనా ఒక పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్ ని బట్టి నాకు అథారిటీతో చెప్పటం లేదు. నాది డివైన్ అథారిటీ. అది ఎవ్వరు ఇవ్వలేదు, నేనే తెచ్చుకున్నాను. ఎందుకంటే ఈ లోకానికి సృష్టికర్తని, లోకేశుడిని నేను మాత్రమే. ఐఎమ్ ద హోల్ సోల్ ప్రొప్రైటర్. ఈ ప్రపంచాన్ని అన్నిటికీ నడిపించేది నేను మాత్రమే. అది గుర్తుంచుకో. కాబట్టి గుర్తుంచుకో. కాబట్టి ఇంకొకసారి రిపీట్ చేసుకుంటే ఆ స్టేట్మెంట్ ఏంటి మనకి అవుతాడు నాతో అంటున్నాడు అంటే కొంచెం ఇండివిజువల్ గా కనెక్ట్ చేసుకుంటే నాకేం చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి నా అవసరము నీకు ఎంత వరకు ఉంటుంది అంటే, నువ్వు గనుక నన్ను నీ అవసరంగా మలుచుకుంటే నా అవసరం నీకు ఎంత వరకు ఉంటుంది, నువ్వు నేనయ్యేంత వరకు నా అవసరం నీకు ఉంటుంది. ఆ తర్వాత ఏమైపోతుంది, ఎప్పుడైతే నేను పరమాత్మగా జీవించానో, పరమాత్మగా జీవించడం మొదలు పెట్టిన తర్వాత అక్కడ మెహర్ బాబా ఎవరున్నారండి? అవతార్ మెహర్ బాబా ఎక్కడ ఉన్నాడు? నేనే పరమాత్మ అయినప్పుడు. అది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే అవసరాలనే పదం తీసుకున్నప్పుడు ఇది మనకు అవుతాడు ఒక మాట చెప్తాడండి, సమస్త ప్రపంచం అంతా అవసరాలకి బానిస. కోరికలుగా కాదండి. బాగా ఈ లైన్ కొద్దిగా కాస్త శ్రద్ధ పెట్టి ఆలకించే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ సంస్కారం సహకరించకపోయినా సహకరింప చేసుకుంటూ ఆలకిద్దామండి. ఏం చెప్తున్నాడు అవుతాడు? సమస్త ప్రపంచం అనేది నిజ స్లేవ్ టు నీడ్స్ అన్నాడు అవుతాడు, నాట్ వాంట్స్ అండి. కోరికలకు బానిస కాదంట. ప్రతి సమస్త ప్రపంచం అంతా అందుకే లైఫ్ ఆఫ్ సెన్సెస్ అనేది అంతగా లీడ్ చేస్తున్నాడు లైఫ్ లో. ఒక లైఫ్ ఆఫ్ స్పిరిట్ రాకపోవడానికి కారణం ఏంటి అంటే, ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేంత వరకు ఆ సెన్సెస్ చూడడమా, వినడమా, తినడమా, లేకపోతే స్పర్శించడమా, లైఫ్ ఆఫ్ సెన్సెస్. కాబట్టి ఇంపార్టెంట్ ఏంటి, ఇది ఎప్పుడు చెప్పగలగాలి. ఇది మనకి అవతాడు చెప్తున్నాడు. ఇంతవరకు ఏం చెప్తున్నాడు క్లియర్ గా మాత్రము, ఒక గ్రేటర్ ఎవల్యూషన్, ఆ పరిణామ ప్రక్రియ అనేది కూడా అంత తేలిక కాదు. అక్కడ కూడా నువ్వు ఎలా ప్రయాణం చేసావు, నేను దగ్గరుండి నేను నీ ప్రయాణాన్ని మళ్ళీ చూపిస్తున్నాను. నువ్వు ఎలా ప్రయాణం చేస్తావు, ఆ కథ ఎలా మొదలయ్యింది, ఆ కథ ఎలా కొనసాగుతోంది అని చెప్తున్నాడు. మొదలైపోయిందండి, నిన్నటి నా కథ మొదలైపోయింది. ఇప్పుడు ఏం జరుగుతోంది, కొనసాగుతూ ఉంది. ఎలా కొనసాగుతున్నప్పుడు అక్కడక్కడ నేను ఎటువంటి మార్పులు కలిగింది, ఎటువంటి టర్నింగ్ పాయింట్స్ వచ్చింది, ఎటువంటి ట్విస్ట్ వచ్చింది అనేది చాలా స్పష్టంగా దగ్గరుండి మనకు అవతాడు అందిస్తున్నాడు అని. కాబట్టి ఇంతవరకు మనకి అవతాడు చెప్పినటువంటి మాట. కాబట్టి తర్వాత మెహరోపాసనంలో అవతాడు చెప్పేటువంటి మరికొన్ని విషయాల్ని శ్రద్ధతో ఆలకిస్తూ, ఒకవేళ సహకరించిన సంస్కారాలు అడ్డుపడినా కూడా సహకరింప చేసుకుంటూ శ్రద్ధతోనూ తర్వాత ఒక ఎరుకతోనూ నిత్యంగా నిరంతరంగా ఆలకించి ఈ మెహరోపాసనాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దామండి. అటెండెంట్ బిలీవ్డ్ అవతార్ మెహర్ బాబా. సో ఎవరైనా అడగాలనుకుంటున్నారా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారండి? ఓకే. సో అయితే నెక్స్ట్ సెషన్ వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ సాంగ్ ప్రెజెంటేషన్ మనకి నర్మదా గారు, ఆ తర్వాత నామము రాఘవేంద్ర, నెక్స్ట్ ఆరతి అక్కం గారు, అండ్ ఫైనల్ గా 2 నిమిషాల పాటు నిశ్శబ్దం. अवतार मेहर बाबा की जय। అవతారుని నామము చేయండి, శ్రీ మేహరు బాబా అవతారుని నామము చేయండి, అవతారుని నామము చేయండి, శ్రీ మేహరు బాబా అవతారుని నామము చేయండి. కర్మకాండల పని లేదు, నిష్ఠా నియమము అక్కరలేదు, కర్మకాండల పని లేదు, నిష్ఠా నియమము అక్కరలేదు, ఉపవాసములను మాటే లేదు, వారు వీరని తేడా లేదు, అవతారుని నామము చేయండి, శ్రీ మేహరు బాబా అవతారుని నామము చేయండి.
మాయా మంత్రము కానే కాదు, కానే కాదు. మహిమలు తపములు చేయగవలదు, చేయగవలదు. మాయా మంత్రము కానే కాదు, మహిమలు తపములు చేయగవలదు. మనసున మెహరుని నిలిపిన చాలు, నామము తలచిన కలుగును మేలు. అవతారుని నామము చేయండి, శ్రీ మేహరు బాబా అవతారుని నామము చేయండి. ఎన్నో జన్మల పొందని భాగ్యం, పొందని భాగ్యం. అదిగో చూడుము మెహరుని రూపం, మెహరుని రూపం. ఎన్నో జన్మల పొందని భాగ్యం, అదిగో చూడుము మెహరుని రూపం. తన్మయముందే చిన్మయ రూపం, కాంచిన కలుగును పశ్చాత్తాపం. అవతారుని నామము చేయండి, శ్రీ మేహరు బాబా అవతారుని నామము చేయండి. నీది నాది లేదనువాడు, లేదనువాడు. నీవు నేను ఒకటనువాడు, ఒకటనువాడు. నీది నాది లేదనువాడు, నీవు నేను ఒకటనువాడు. సత్య మార్గమును చూపినవాడు, సర్వశక్తిమయ పరమేశ్వరుడు. అవతారుని నామము చేయండి, శ్రీ మేహరు బాబా అవతారుని నామము చేయండి. మనసున మెహరుని నిలపిన నాడు, నిలపిన నాడు. మార్గము తప్పక కొలచిన నాడు, కొలచిన నాడు. మనసున మెహరుని నిలపిన నాడు, మార్గము తప్పక కొలచిన వాడు. మధ్యవర్తులను మాటే లేదు, అన్యులకక్కడ స్థానము లేదు. అవతారుని నామము చేయండి, శ్రీ మేహరు బాబా అవతారుని నామము చేయండి. ప్రేమ స్వరూపం ప్రియతమ నామం, ప్రియతమ నామం. శాంతి స్వరూపం చల్లని నామం, చల్లని నామం. ప్రేమ స్వరూపం ప్రియతమ నామం, శాంతి స్వరూపం చల్లని నామం. మధురం మధురం మెహరుని నామం, మననము చేసిన బ్రహ్మానందం. అవతారుని నామము చేయండి, శ్రీ మేహరు బాబా అవతారుని నామము చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ఈ పాటలో అవతారుడి నామం ఎంత ముఖ్యమైనదో కవి వర్ణిస్తున్నాడు. ఎందుకంటే ఆ నామాన్ని పలికినప్పుడు మాత్రమే మనలో, అంటే మనం భౌతికంగా మేలుకొని ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు మనల్ని చుట్టుముట్టి ఉంటాయి. ఆ సమయంలో ఆ ఆలోచనల ద్వారా, మనం చేసే పనుల ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా ఆ లెక్కకు మిక్కిలైనటువంటి సంస్కారాలు మనం పోగు చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ నామాన్ని, అంటే అవతారుడి నామాన్ని జపిస్తున్నప్పుడు మాత్రమే ఆ సంస్కారాలు చుట్టుకోవడం అన్నది అక్కడ ఆగిపోతుంది. ఆ సమయంలో మనం ఆ సంస్కారాలు మనల్ని ఆవరించకుండా నియంత్రించుకోగలుగుతాం. కాబట్టి ఆ నామం చేయడం అన్నది మనకెంతో ఉపయోగపడుతుంది అంటూ ఇక్కడ
కవి ఇంకొక విషయం కూడా చెబుతూ ఇక్కడ ఎలాంటి కర్మకాండలు అవసరం లేదు, నిష్ఠ నియమాలు కూడా అవసరం లేదంటే ఉపవాసాలు మీరు చేయాల్సిన పని లేదు. ఎలాంటి వారైనా కూడా ఈ నామాన్ని చేయొచ్చు, వారు వీరు అనే తేడా లేదు అని చెప్తున్నారు. అలాగే ఇది మాయాలు మంత్రాలు అన్నది అసలు కానే కాదు. ఇది మహిమలు తపములు అన్నది అవతారుడి దగ్గర అసలు లేనే లేవు. మహిమలు చెయ్యను అని భగవంతుడు బాబా చెప్పారు కాబట్టి ఆ మహిమలు కూడా ఇక్కడ ఎలాంటివి కూడా మనం ఆశించడానికి వెళ్ళలేదు. కేవలం మనసులో మాత్రం మెహరుని నామాన్ని మనం జపిస్తే చాలు, ఎంతో మేలు కలుగుతుంది అంటూ ఇక్కడ కవి వర్ణిస్తున్నాడు. ఎన్నో జన్మలు కూడా మనం ప్రయత్నం చేసినా కూడా ఆ పొందనటువంటి భాగ్యం ఈ నామం పలకడం ద్వారా మనకు కలుగుతుంది. ఆ మెహరుని రూపం చూడడం ద్వారా మనకు కలుగుతుంది. అలా చూస్తున్నప్పుడు తన్మయత్వం చెంది ఆ బాబా యొక్క చిన్మయ రూపాన్ని చూసినప్పుడు ఎంతో తన్మయత్వాన్ని మనం పొందడం కూడా కలుగుతుంది. అలాగే అప్పుడు మనకు ఒక పశ్చాత్తాపం కలుగుతుందంట. అంటే ఇక్కడ ఇంతవరకు మనం విన్నటువంటి ఇప్పుడు భగవంతుడి మాటల్లో ఎన్నో జన్మల నుండి తండ్రి మాట వినని బిడ్డల్లాగా మనం తప్పించుకొని తిరుగుతున్నాము అని ఇప్పుడే మనం హరి ద్వారా తెలుసుకున్నాం. అలా తప్పించుకొని తిరుగుతున్నామే అన్న పశ్చాత్తాపం ఇక్కడ మనకు కలుగుతుంది అని ఇక్కడ కవి చెప్తున్నాడు. ఇక్కడ నాది నీది అనేది లేదు, అంతా మనమే అని బాబా చెప్పారు కాబట్టి నీవు నేను ఒకటన్నాడు. అంటే బాబా చెప్పినట్టు ఆత్మలన్నీ పరమాత్మలోనే ఉన్నాయి అన్నది ఇక్కడ మనకు కవి వివరిస్తున్నాడు. బాబా కూడా చెప్పారు ఐ అండ్ యు ఆర్ నాట్ వి బట్ వన్ అన్నారు కాబట్టి అది ఇక్కడ మనకు వర్తిస్తుంది. అలాగే అని చెబుతూ ఈ సత్య మార్గాన్ని మనకు బాబా చూపించారు. ఆయన సర్వశక్తి గల పరమేశ్వరుడు అని ఇక్కడ కవి చెప్తున్నారు. మనం ఎప్పుడైతే మనసులో మెహరుని నిలుపుతామో మార్గము తప్పకుండా మనం ఎప్పుడైతే ఆ మార్గంలో ప్రవేశిస్తామో మధ్యవర్తులు అంటే ఈ పూజారి వర్గం అలాంటివి ఏది కూడా అక్కర్లేదు. అంటే ఇప్పుడు మనకు గుడికి వెళ్తే అక్కడ అర్చన చేయడానికి అక్కడ పూజారి ఉంటాడు, మన తరపున భగవంతుణ్ణి అతడు ప్రార్థిస్తాడు. అయితే ఇక్కడ అలాంటివి ఏమి మధ్యవర్తులు కూడా అక్కర్లేదు. అంతా మనమే అంటే డైరెక్ట్ కాంటాక్ట్ మనం బాబాతో అది ఏర్పరచుకోవచ్చు. అన్యులకు ఇక్కడ స్థానం లేదు, అంటే మూడో వ్యక్తికి ఇక్కడ స్థానం లేదు. మనకు డైరెక్ట్ గా ఆ భగవంతుడితో ఆ కాంటాక్ట్ అన్నది మనం ఇక్కడ ఏర్పరచుకోవచ్చు అంటూ కవి చెబుతూ ప్రేమ స్వరూపం ప్రియతమ నామం అన్నారు. ఆ బాబా యొక్క స్వరూపమే ప్రేమ స్వరూపం. ఆయన బాట కూడా ప్రేమ బాట, ఆయన స్వరూపమే ప్రేమ స్వరూపం. శాంతి స్వరూపం చల్లని నామం. ఆ బాబా యొక్క నామము శాంతికి స్వరూపమైనది. అలాగే అది ఎంతో మధురమైనది ఆ మెహరుని నామం అంటూ ఆ మనసున ఎవరైతే ఆ మెహరుని నామాన్ని రూపాన్ని నిలుపుకుంటారో వాళ్లకు బ్రహ్మానందం కలుగుతుంది అంటూ ఇక్కడ కవి చెప్పడం జరుగుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा
विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। मेहरु अवतारा स्वीकारा हारति ही तुमचे केली मणिय निरंजन लावणी ज्योति मनाची मेहरु अवतारा स्वीकारा हारति ही तुमचे केली मणिय निरंजन लावणी ज्योति मनाची धूपु जाळुनी दीपु लावुनी पुष्पे अर्पणी बाबा पुष्पे अर्पणी मोठ
के पण का मजला तुमसे तुम देवोनी मेहर अवतारा स्वीकारा आरती ही तुमची केळी मणिय निरंजन लावणी ज्योती मनाची तुम्हीच कारक तुम्हीच तारक आदि तुम्ही अंती बाबा आदि तुम्ही अंती तुम्हीच सम हो तुम्हीच देवा दुसरई ना होती मेहर अवतारा स्वीकारा आरती ही तुमची केळी मणिय निरंजन लावणी ज्योती मनाची तुम्हीच माया सर्व चराचर छाया ही तुमची बाबा छाया ही तुमची अनंत तुम्ही डोळीन काळे वर्णावी कैसे मेहर अवतारा स्वीकारा आरती ही तुमची केळी मणिय निरंजन लावणी ज्योती मनाची माया मजला टाऊन कैसा ही सांग जय बाबा आनंद जय बाबा माया मजला टाऊन महिमा सांगू तव कैसा बाबा सांगू तव कैसा आज्ञेपणे मी गातो भजतो माझा भव आशा मेहर अवतारा स्वीकारा आरती ही तुमची केळी मणिय निरंजन लावणी ज्योती मनाची कृपावंत तुम्ही असीम तुम्ही काया कुणी त्यावे बाबा काया कुणी त्यावे एक मागणे स्मरण तुझे नितू तव भक्ता होवे मेहर अवतारा स्वीकारा आरती ही तुमची केळी मणिय निरंजन लावणी ज्योती मनाची मेहर अवतारा स्वीकारा आरती ही तुमची केळी मणिय निरंजन लावणी ज्योती मनाची शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా की जय.
శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. సో తర్వాత అవతారు చెప్పబోయేటువంటి మరికొన్ని విషయాలు మాట్లాడే విషయాన్ని శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం అనేది కొనసాగుతుంది. కాబట్టి తర్వాత మెహరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత